వెల్కమ్ టు సుమన్ ఇన్స్టిట్యూట్ అండ్ సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఇవాల్టి ఆగస్ట్ 21, 2020 అంతర్జాతీయ జాతీయ రాష్ట్రీయ అంశాలతో పాటు వార్తల్లో నిలిచిన వ్యక్తులు, వార్తల్లో నిలిచిన రాష్ట్రాలు, మరికొన్ని ముఖ్య అంశాలు. ముందుగా మీకోసం కొన్ని ప్రశ్నలు. కరెంట్ అఫైర్స్లో ఇటీవల జరిగినటువంటి విషయాలపైన కొన్ని ప్రశ్నలు. మొట్టమొదటి ప్రశ్న, ఇస్రో చంద్రుడిపై ఆవాసం కొరకు ఎవరి సహకారంతో స్పేస్ బ్రిక్స్ను తయారు చేసింది? రెండవ ప్రశ్న, ఇటీవల కాగ్ చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు? మూడవ ప్రశ్న, IPL 2020 దుబాయ్లో జరగబోతుంది, మనకు తెలుసు. ఇది ఎన్నవ సీజన్, ఎన్నవది? అది మూడవ ప్రశ్న. నాలుగవ ప్రశ్న, యూరోపియన్ యూనియన్ ఏ రాష్ట్రంలో ఉన్న మహిళలకు గృహ నిర్మాణ రంగంలో నైపుణ్యాభివృద్ధి కల్పించాలని 1 మిలియన్ యూరోలను ప్రకటించింది? ఏ రాష్ట్రాలు? ఇది నాలుగవ ప్రశ్న. ఐదవ ప్రశ్న, ఇటీవల మండూదీహ్ రైల్వే స్టేషన్ పేరును ఏ పేరుగా హోంమంత్రిత్వ శాఖ మార్చింది? ఈ 5 ప్రశ్నలకు మీరు కామెంట్ రూపంలో సమాధానాలు తెలియజేయండి. అదేవిధంగా ఆగస్టు 8వ తారీఖున క్విట్ ఇండియా ఉద్యమం గురించి చెప్పా. దాని గురించి స్టోరీ కూడా మీరు ఒక 10 పాయింట్ల రూపంలో ఒక స్టోరీ కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నా. దయచేసి ఇది చేయండి, ఎందుకంటే గంటల తరబడి మేము చెప్తూ ఉన్నాం మీకోసం. కనీసం మీరు కామెంట్ రూపంలో ఇవి తెలియజేస్తే ఇక మీరు ఎంత మాత్రం ఉన్నారు, ఎంత మాత్రం చదువుతున్నారు అనేది మాకు కొద్దిగా ఆనందంగా ఉంటుంది. ఓకేనా? రైట్. సరే, ఇవాల్టి అంతర్జాతీయ విషయాలు. ముందుగా ఒక 2 దినోత్సవాలు కనిపిస్తాయి ఈరోజు మనకు. ఆ 2 దినోత్సవాలు ఏంటంటే, ఆగస్ట్ 21వ తారీఖున చేసుకునేటువంటి దినోత్సవం ఒకటి, ఉగ్రవాద బాధితుల స్మారక దినోత్సవం. ఉగ్రవాద బాధితుల స్మారక దినోత్సవం గుర్తుపెట్టుకోవాలి. ఉగ్రవాద బాధితుల స్మారక దినోత్సవాన్ని ఎవరు నిర్వహిస్తారంటే UNO, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్వహిస్తారు. ఐక్యరాజ్య సమితి వాళ్ళు ప్రతి ఏటా ఆగస్ట్ 21వ తారీఖును ఉగ్రవాద బాధితుల స్మారక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రధాన ఉద్దేశం ఏంటంటే కనుక, ప్రపంచంలో ఉగ్రవాదుల దాడుల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, మనందరికీ తెలుసు. అందులో ఒక వ్యక్తి, మన భారతదేశానికి చెందిన వ్యక్తిని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే రాజీవ్ గాంధీ. మన భారతదేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ 1991 మే 21వ తారీఖున, మే 21 తమిళనాడులోని పెరంబరూరులో LTTE సైన్యం చేతిలో హత్య గావించబడ్డాడు. LTTE, లిబరేషన్ ఆఫ్ టైగర్ తమిళ ఈలం అనేటువంటి ఉగ్రవాద సంస్థ ప్రభాకరన్ నడుపుతూ ఉండేవాడు. ఆయన హత్య చేయబడ్డాడు, మనందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం మే 21ని మన భారతదేశంలో ఉగ్రవాద వ్యతిరేక నిర్మూలన దినోత్సవంగా చేసుకుంటాం. యాంటీ టెర్రరిజం డే, మన దేశానికి సంబంధించింది. అదేవిధంగా మనకు ఇటీవల బతికి ఉన్నటువంటి ఒక మహిళ, ఒక బాలిక మనం గుర్తుపెట్టుకోవాలి. మలాలా యూసఫ్జాయ్, పాకిస్తాన్లో గొప్ప ఉద్యమకారిణి, బాలికల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి గొప్ప ఉద్యమ నేత మలాలా యూసఫ్జాయ్. నోబెల్ శాంతి బహుమతి 2014లో కూడా వచ్చింది. ఆమెతో కలిసి మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి సత్యార్థి కైలాస్ కూడా నోబెల్ శాంతి బహుమతి తీసుకున్నాడని మనందరికీ తెలుసు. అటువంటి మలాలా యూసఫ్జాయ్ పైన కూడా ఉగ్రవాదులు దాడులు నిర్వహిస్తారు. ఆ దాడిలో ఆమె తలలో బుల్లెట్ దిగుతుందన్నమాట. తలలో బుల్లెట్ దిగుతుంది, ఆమెకు కోమాలోకి వెళ్ళిపోతుంది. చాలా రోజుల పాటు ఆమె కోమాలో ఉండి తర్వాత చికిత్స వల్ల నయమయ్యి తర్వాత వచ్చి మళ్ళీ బాలికల హక్కుల కోసం పోరాడుతూనే ఉంది. ఇట్లా వీళ్ళిద్దరే కాదు, ప్రపంచంలో చాలామంది గొప్ప ఉద్యమకారులు వీళ్ళ వల్ల ఏమవుతున్నారంటే కనుక చనిపోతున్నారు వీళ్ళ దాడుల వల్ల. వాళ్ళందరినీ మనం కనీసం ఒక రోజు గుర్తు తెచ్చుకోవాలా. అట్లాంటి మహానుభావులను బాధితులు అంటున్నాం. ఉగ్రవాద బాధితుల స్మారక అంటే స్మరించుకోవడం. అటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఒకరోజు స్మరించుకోవాలనేటువంటి ఉద్దేశం మీద ప్రతి ఏటా ఆగస్ట్ 21వ తారీఖున UNO వాళ్ళు ఉగ్రవాద బాధితుల స్మారక దినోత్సవాన్ని జరుపుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు UNO జరుపుతుంది అంటున్నాం. UNO సెక్రటరీ జనరల్ ఎవరు? యాంటోనియో గుటెరస్. ప్రస్తుతం UNO సెక్రటరీ జనరల్ ఎవరంటే మనం రాస్తూనే ఉంటాం, ఒక నా బోర్డు మీద రాయాల్సిన అవసరం లేదని. సెక్రటరీ జనరల్ ఎవరు ప్రజెంట్ అయినాక? యాంటోనియో గుటెరస్. ఈ యాంటోనియో గుటెరస్ ఈ రోజున ఒక కార్యక్రమాన్ని ఆన్లైన్లో నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమం పేరు గుర్తుపెట్టుకోండి.
ఉగ్రవాద బాధితుల స్మారక దినోత్సవం రోజున ఆగస్టు 21వ తారీఖున యాంటోనియో గుటెరెస్ ఒక కార్యక్రమాన్ని జరిపాడు. ఆ కార్యక్రమం పేరు ఏంటంటే కనుక ఉగ్రవాద బాధితుల జ్ఞాపక కథలు అనేటువంటి పేరుతో, ఉగ్రవాద బాధితుల జ్ఞాపక కథలు అనేటువంటి పేరుతో ఒక ఆన్లైన్ కార్యక్రమాన్ని నిర్వహించాడు. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు ఒక దినోత్సవం గురించి దాని యొక్క ఎక్స్ప్లెయిన్ మనం చేస్తూ ఉన్నాం. నీట్గా అవి నేర్చుకోవాలి. మనకు పాలిటీ విషయాలు ఇట్లాంటివి కూడా వస్తుంటాయి. సైన్స్ పరంగా ఉన్న దినోత్సవాలు, సైన్స్ విషయాలు కూడా మనకు వస్తూ ఉన్నాయి రోజు కూడా. వాటిని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. రైట్. ఈరోజు ఆగస్టు 21వ తారీఖున మరొక దినోత్సవాన్ని కూడా మనం చూస్తే సీనియర్ సిటిజన్స్ డే, వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే, ప్రపంచ వృద్ధుల దినోత్సవం ఆగస్టు 21వ తారీఖున ప్రతి ఏటా యుఎన్ఓ వాళ్ళే, ఇది కూడా ఐక్యరాజ్య సమితి వాళ్ళే దీన్ని కూడా నిర్వహిస్తారు. ఆగస్టు 21వ తారీఖున జరపడానికి కారణం ఏంటి అంటే కనుక ఈ వృద్ధుల యొక్క సమస్యలు, వాటిపైన అవగాహన తేవాలి. ఈ వృద్ధులకు సంబంధించి చాలా సమస్యలు ఉంటాయి. వృద్ధాప్యం అనేది ఒక రోగం. వృద్ధాప్యం పెరిగే కొద్దీ ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల వాళ్ళు ఆటోమేటిక్గా ఏమవుతుంది, అనేక వ్యాధుల బారిన పడతారు. చివరిగా చాలా ఇబ్బందులు పడి చనిపోతారు అన్నమాట. వృద్ధాప్యం అనేది చాలా డేంజర్, అదొక రోగం. సరే, ఈ వృద్ధుల సమస్యలపైన అవగాహన తీసుకురావాలి. అదే గొప్ప గొప్ప వృద్ధులు ఏజ్ పైబడుతున్నా కూడా వాళ్ళు యువత కంటే బాగా బ్రహ్మాండంగా పనిచేస్తుంటారు. ఈరోజు గొప్ప గొప్ప సినిమా నటులు మనం చూస్తే ఈ వయసులో కూడా అమితాబ్ బచ్చన్ కావచ్చు, రజనీకాంత్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, మోహన్ లాల్ లాంటి వాళ్ళు ఏజ్ ఎక్కువగా ఉన్నా సరే వాళ్ళు ఇప్పటికీ సినిమాలు తీస్తూ ఉన్నారు. ఇప్పటికీ ప్రేక్షకులు వాళ్ళను మరింత ఆదరిస్తూ ఉన్నారంటే కనుక వాళ్ళ 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 కృషి అలాంటిదన్నమాట. అట్లాంటి వాళ్ళను కూడా ఈరోజు మనం ఏం చేయాలంటే కనుక తలుచుకోవాలి. వృద్ధులకు సంబంధించి మనం ముఖ్యంగా ఒకరోజు డే సీనియర్ సిటిజన్ డే, సీనియర్ సిటిజన్ వృద్ధుల దినోత్సవం ఆగస్టు 21 యుఎన్ఓ వాళ్ళు చేస్తారు. ఈ రెండు దినోత్సవాలు ఈరోజు గుర్తుపెట్టుకోండి. ఉగ్రవాద బాధితుల స్మారక దినోత్సవం, సీనియర్ సిటిజన్స్ డే, వరల్డ్ వైజ్ అనమాట ఈ రెండు కూడా. ఈ రెండు అలా పక్కన ఉంచితే అంతర్జాతీయ అంశాలకు ఈరోజు వెళ్ళిపోదాం. అంతర్జాతీయ అంశాల్లో జపాన్ దేశం ఈరోజు వార్తల్లో నిలిచింది. జపాన్ దేశం ఈరోజు వార్తల్లో నిలవడానికి ప్రధాన కారణం ఏమిటి అనేది మనం చూద్దాం. ఈ నెలలో జపాన్ దేశం గురించి మనం తరచుగా చెప్పుకుంటూనే ఉన్నాం. ఆగస్టు 6, ఆగస్టు 9 అంటే జపాన్ దేశమే గుర్తుకొస్తుంది అందరికీ. చరిత్రకు ఎక్కినటువంటి రోజులు ఈ రెండు, ఆగస్టు 6, ఆగస్టు 9. 1945 ఆగస్టు 6వ తారీఖున రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా దేశము జపాన్ దేశంలోని హిరోషిమా అనే నగరం పైన ఆపరేషన్ లిటిల్ బాయ్ పేరుతో ఒక అణుబాంబు వేయించడము. హిరోషిమా ఇప్పటికీ గడ్డి పోచ కూడా మూలవకుండా అక్కడ ఆ నగరం దెబ్బతినడం మనకు తెలుసు. హిరోషిమా డే అంటే ఆగస్టు 6. వెంటనే 3 రోజులకు మళ్ళీ అదే జపాన్ పైన రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో 1945 ఆగస్టు 9వ తారీఖున జపాన్ దేశంలోని నాగసాకి అనేటువంటి నగరం పైన అమెరికా ఆపరేషన్ ఫ్యాట్ మ్యాన్ పేరుతో ఒక అణుబాంబు వేయించడం, నాగసాకిలో చాలామంది ప్రాణాలు కోల్పోవడం, ఆస్తి నష్టం జరగడం, ఇప్పటికీ అక్కడ గడ్డిపోచ కూడా మొలవని పరిస్థితి. రెండవ ప్రపంచ యుద్ధంలో కుంగిపోయిన దేశం ఏదంటే జపాన్. హిరోషిమా నాగసాకి నగరాలపైన బాంబు దాడులు వేయడం చేత జపాన్ దేశం చేతులు ఎత్తేసింది, ఓటమి పాలైనట్టుగా. ఆ రోజు కుంగిపోయిందన్నమాట జపాన్ దేశం మనకు తెలుసు. దాంతోనే రెండవ ప్రపంచ యుద్ధం కూడా ముగిస్తుంది మనకు తెలుసు. రెండవ ప్రపంచ యుద్ధం ముగియడానికి కారణం అందులో ఒక కారణం అది. రైట్. అంత కుంగిపోయినటువంటి దేశం తర్వాత రోజుల్లో అడుగు ముందుకేసిందనమాట. అడుగు ముందుకేసి తర్వాత ఇప్పటి వరకు చూస్తే మనం ఏ రోజు వెనకడుగు వేసినటువంటి దాఖలాలు లేదు. జపాన్ ఏ దేశంతో కూడా యుద్ధం పెట్టుకోదు, ఏ దేశాన్ని విమర్శించదు తనపైకి, అందుకే ఎవరు రారు కూడా. టెక్నాలజీ పరంగా ఈరోజు ఆకాశం అంత ఎత్తులో ఉందన్నమాట. టెక్నాలజీ పరంగా ఆకాశం అంత ఎత్తులో ఉంది జపాన్ దేశం అని అందరికీ తెలుసు. జపాన్ దేశ ప్రధానమంత్రి షింజో అబే ఇదే ఆగస్టు 6, ఆగస్టు 9వ తారీఖున మనకు వాపోయాడనమాట, ఆవేదన వ్యక్తం చేశాడు. దయచేసి న్యూక్లియర్ టెస్టులు కానీ అణు కార్యక్రమాలు ఎవరు కూడా చేయొద్దండి, ఏ దేశం కూడా. మా దేశం పట్టినటువంటి గతి ఏ దేశానికి రాకూడదు. ఆగస్టు 6, ఆగస్టు 9ని గుర్తు చేసుకోండి దయచేసి
అందరూ శాంతియుతంగా దేశాలని కూడా ఒక దేశానికి చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా యుద్ధ వాతావరణంలో ఉండకుండా అందరూ కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రపంచాన్ని మంచి స్థాయిలో ఉంచుదాం. దయచేసి ఆ ప్రయత్నాలు ఎవరు చేయొద్దని వాపోయాడనమాట. ఎవరు? జపాన్ ప్రధానమంత్రి షింజో అబే. ఆ రోజు అంత వెనుకబడినటువంటి దేశం ఈరోజు టెక్నాలజీ పరంగా ఎవరు దాన్ని తప్పుపట్టే స్థితిలో లేదనమాట. అందరి దృష్టి జపాన్ పైన ఉందన్నమాట. టెక్నాలజీ పరంగా అంత అద్భుతంగా ఉంది మనకు. సరే, ఈరోజు ఎందుకు జపాన్ గురించి చెప్తూ ఉన్నాం? ఆల్రెడీ పాత విషయాలే కదా జపాన్ గురించి అవన్నీ. అంటే ఈరోజు విషయం ఏంటంటే జపాన్ టాయిలెట్ టెక్నాలజీ పరంగా ఈరోజు జపాన్ గురించి మనకు న్యూస్ పేపర్లో కనిపించిన అంశం ఏంటంటే కనుక ఈరోజు మన నగరాలలో కూడా అక్కడక్కడ టాయిలెట్లు మనకు కట్టబడతాయి అన్నమాట. ఆ టాయిలెట్లు ఎంత అధ్వానంగా ఉంటాయంటే అంత అధ్వానంగా ఉంటాయి. లోపలికి వెళ్తే క్లీన్గా ఉండవు. ఇంకొకసారికి ఆ టాయిలెట్ లోపలికి పోవాలని కూడా అనిపించదు అనమాట. అంత అధ్వానంగా ఉంటాయి. ఏదో నామవాస్తుకు టాయిలెట్ల ఏర్పాట్లు జరుగుతాయి. దాన్ని క్లీన్గా ఉంచేది మాత్రం ఉండదు అక్కడ. ఈరోజు జపాన్ దేశంలో ఒక టాయిలెట్ ఎటువంటిదంటే కనుక అది బయట నుంచి చూడడానికి ఎలా ఉంటుందంటే కనుక ఒక అద్దంలాగా ఉంటుంది. మనం ఏదైనా గొప్ప షాపింగ్ కాంప్లెక్స్కి పోతే కనుక బయట ఉంటే కనుక బయట నుంచి లోపలికి చూస్తే మొత్తం లోపల జరిగేదంతా కనిపిస్తుంది. అక్కడ వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, అన్నీ కనిపిస్తాయి. అట్లనే టాయిలెట్ను చూస్తే కనుక అద్దంలాగా ఉండి లోపల అదంతా కనిపిస్తుంది అన్నమాట. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు లాక్ వేసుకుంటే, టాయిలెట్ లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు లాక్ వేస్తే కనుక ఆ లాక్ వేయగానే ఆ లోపల ఉండేదంతా కూడా నీకు కనిపించదు. అంటే నువ్వు కనపడవు, తర్వాత లోపల ఉన్నటువంటిది అంతా కూడా ఏది కనపడదు అన్నమాట. మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు నువ్వు లాక్ తీసుకొని బయటకు వచ్చేస్తావు. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కనుక మళ్ళీ అద్దంలాగా మొత్తం లోపల ఉండేదంతా కనిపిస్తుంది అనమాట. లాకింగ్ అనేటువంటి విషయం పైన అక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ లాక్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా మామూలుగా ఏం కనపడకుండా ఉంటుందన్నమాట. మళ్ళీ బయటికి రాగానే మొత్తం టాయిలెట్ లోపలంతా కూడా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. అది టెక్నాలజీ పరంగా ఈరోజు జపాన్ దేశం ఈరోజు పేపర్లో ఒక న్యూస్ కనిపించింది. కాబట్టి టెక్నాలజీ పరంగా ఎంత గొప్పగా ఉందో చెప్పే అంశం అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. రైట్. జపాన్ రాజధాని టోక్యో. ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉన్న నగరం టోక్యోనే, మనకు తెలుసు. సుమిదా అనే నది ఒడ్డున ఉంటుంది. టోక్యో అనేటువంటిది ఏ నది ఒడ్డున ఉంటుందంటే సుమిదా అనే నది ఒడ్డున ఉంటుంది. సుమిదా. జపాన్ కరెన్సీ ఎన్ అనమాట. జపాన్ కరెన్సీ ఏదంటే ఎన్ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు జపాన్ ప్రధానమంత్రి ఎవరంటే షింజో అబే. జపాన్ ప్రధానమంత్రి ఎవరంటే షింజో అబే గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కొద్దిగా ఆరోగ్యం కూడా బాగలేదు ఇతనికి, షింజో అబేకి, మనకు తెలుసు. ఓకేనా? ఇది జపాన్ ఈరోజు వార్తలు నిలిచింది. నెక్స్ట్ సెరిస్ ప్లానెట్ అనేది ఈరోజు చూద్దాం. సెరిస్ ప్లానెట్ గుర్తుపెట్టుకోవాలి. సెరిస్ ప్లానెట్ ఇది వాస్తవంగా డ్వార్ఫ్ ప్లానెట్ అనమాట. మరుగుజ్జు గ్రహం అనమాట. సెరిస్ అనేటువంటిది డ్వార్ఫ్ ప్లానెట్, అంటే మరుగుజ్జు గ్రహంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇది ఓషియో వరల్డ్ హోదాలో చేరిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. నాసాకు చెందినటువంటి, దేనికి చెందిన, అమెరికాలోనే గొప్ప ఏజెన్సీ నాసా. మనకి ఇస్రో ఎలాంటిదో అమెరికాకు నాసా అలాంటిది. ప్రపంచంలోనే గొప్పది అన్నిటికంటే నాసా, మనకు తెలుసు. ఇటీవల టెస్ అనేటువంటిది మనం చదివాం. నాసా విషయంలో టెస్ చదివాం. సూర్యునికి మించి 66 వ్యవస్థలు ఉన్నట్టుగా ఆ టెస్ అనేటువంటి ప్రయోగం మనకు తెలపడం జరిగిందనమాట. ఓకేనా? సరే, అదంతా కరెంట్ అఫైర్స్లో ఈ నెలలో మనం చెప్పుకున్న అంశమే. ఓకే. నాసాకు చెందినటువంటి డాన్ గుర్తుపెట్టుకోవాలా. డాన్ స్పేస్ క్రాఫ్టీ నాసాకు చెందినటువంటిది అనమాట. ఇది డాన్ స్పేస్ క్రాఫ్టీ ఏం చేసిందంటే కనుక సెరిస్ డ్వార్ఫ్ ప్లానెట్ను మనకు ఓషియో వరల్డ్ హోదాలో చేర్చిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల ఓషియో వరల్డ్ హోదాలో చేరబడినటువంటి ప్లానెట్ ఏది అని అడిగితే కనుక సెరిస్. నాసాకు చెందినటువంటి డాన్ స్పేస్ క్రాఫ్ట్ దీన్ని ఓషియో వరల్డ్ హోదాలో చేర్చడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు కరెంట్ అఫైర్స్లో అంతర్జాతీయమైనటువంటి విషయాల్లో ఇవి. ఓకేనా? ఇంటర్నేషనల్ న్యూస్. నాసా గురించి ఇంపార్టెంట్, తరచుగా చెప్తూ ఉంటాం. వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని చెప్పుకోవాల్సిందే. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎక్కువసార్లు చెప్పుకుంటే గుర్తుంటాయి, నో ప్రాబ్లం. ఓకేనా? ఒక 2 నిమిషాలు కూడా కాదు, 30 సెకండ్లు అయిపోతుంది ఏది వచ్చినా కూడా ఆ వ్యవస్థ గురించి. నాసా నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ ఏజెన్సీ.
నాసా 1958లో ఏర్పడింది. 1958. నాసా ప్రధాన కార్యాలయం వాషింగ్టన్, అమెరికా. ఇది అమెరికాకు సంబంధించినటువంటి స్పేస్ ఏజెన్సీ అనమాట. ఓకేనా, అంతరిక్షయాన సంస్థ. ప్రపంచంలోనే నెంబర్ 1గా చెప్తారు దాన్ని. ఓకేనా, రైట్. సరే, మారిషస్ ఈరోజు వార్తల్లో నిలిచింది. మారిషస్. మనం మారిషస్ను గత కరెంట్ అఫైర్స్లో మనం చూస్తే కనుక ఒక రోజు కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యే వాళ్ళకు నేను చెప్పేది ఈజీగా అర్థమవుతుంది. పాత విషయాన్ని కూడా మనం బోర్డు మీద రాయలేం, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంతే. ఓకేనా, కాబట్టి మారిషస్లో గతంలో జరిగినటువంటి విషయాన్ని నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. జపాన్ దేశం నుంచి మారిషస్కు ఒక షిప్ వెళ్తూ ఉండగా ఆ షిప్లో ఉన్నటువంటి ఆయిల్ కింద పడిపోవడం జరిగింది. ఒక కొండకు ఢీకొని ఆ షిప్లో ఉన్నటువంటి ఆయిల్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి నీటిలో, సముద్రంలో పడిపోవడం జరిగిందనమాట. దాన్ని ఆయిల్ స్పిల్ అంటారని చెప్పిన. ఆయిల్ స్పిల్, SPILL అనమాట. ఆయిల్ స్పిల్ అంటారు. ఎక్కడి నుంచి వస్తున్నటువంటి నౌక? జపాన్ నుంచి మారిషస్కు వస్తున్నటువంటి నౌక మారిషస్కు చేరగానే అక్కడ సముద్రంలో మొత్తం అంతా కొండను ఢీకొని పడిపోయింది. దాదాపు 4000 టన్నులు అనమాట. ఒక డ్రాప్ పడితేనే నీళ్ళల్లో మనకు ఆయిల్ అట్లా నీళ్ళపైన అంతా పేరుకుపోతుంది. అట్లాంటిది 4000 టన్నులు పడడం చేత అక్కడ మారిషస్ అనేటువంటి దేశం ఇటీవల ఏం చేసిందంటే ఇంకా పర్యావరణ ఎమర్జెన్సీని విధించింది. పర్యావరణ అత్యవసర పరిస్థితి ఇటీవల ఏ దేశంలో విధించారు? రోజు చెప్పుకుంటూనే ఉన్నాం మనం. మారిషస్ దేశంలో. మారిషస్ రాజధాని ఏది? పోర్ట్ లూయిస్ అనమాట. పోర్ట్ లూయిస్ చెప్పుకున్నటువంటివి కాబట్టి రాయడం లేదు. మారిషస్ దేశ కరెన్సీ రూపీ. మారిషస్ దేశ కరెన్సీ అంటే రూపీ. మారిషస్ అధ్యక్షుడు ఎవరు? ఎందుకంటే వార్తల్లో నిలిచినటువంటి దేశం ఇది కాబట్టి ఆ దేశ అధ్యక్షుడిని అడుగుతారు రేపు ఎగ్జామ్లలో. మారిషస్ అధ్యక్షుడు అనిరుద్ధ్ జగన్నాథ్. అనిరుద్ధ్ మనకు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, తమిళ డైరెక్టర్, మ్యూజిక్ సంబంధించి అనిరుద్ధ్ అని. ఓకే, అనిరుద్ధ్ జగన్నాథ్ అతను కాదులేండి. ఓకేనా, నేను గుర్తు చేస్తున్నా. అనిరుద్ధ్ జగన్నాథ్. ప్రధానమంత్రి ఎవరు ఇక్కడ అంటే నవీన్ చంద్ర రామ్ గులాం. నవీన్ చంద్ర రామ్ గులాం. చూడండి, మన ఇండియన్ పేర్లు ఉన్నట్టే ఉన్నాయి మారిషస్ దేశ పేర్లు కూడా, అధ్యక్షుడు, ప్రధానమంత్రి పేర్లు. అనిరుద్ధ్ జగన్నాథ్, ఇక్కడ అనిరుద్ధ్ ఉన్నాడు, జగన్నాథ్ ఉంటాడు. నవీన్ చంద్ర రామ్ గులాం. ఒక నవీన్ చంద్ర రామ్ గులాం అనేటువంటి వ్యక్తి ప్రధానమంత్రి. ఇది మారిషస్ దేశం అనమాట. ఓకేనా, మన ఆసియా ఖండంలో ఉంటుంది. రైట్. సరే, అది మనకు వార్తల్లో గతంలో నిలిచినటువంటి విషయం. పర్యావరణ ఎమర్జెన్సీ విధించారు. అక్కడ పర్యావరణాన్ని మనం ఏం చేయాలి? కాస్త మన దేశం కూడా సహాయం చేయాలి. రేపు రాను రోజులు మన దేశానికి కూడా అట్లాంటి పరిస్థితులు రావచ్చు. కాబట్టి మన దేశం ఈరోజు ఆ దేశానికి సహాయం చేస్తే రేపు ఆ దేశం కూడా మన దేశానికి సహాయం చేస్తుంది. దానిలో భాగంగా అనేక దేశాలకు మనం సహాయాలు చేస్తూ ఉంటాం. మన వంతున మనకు చేతనైనటువంటి సాయం అనమాట. ఇవన్నీ మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు, మన దేశాలతో సాన్నిహిత్యం ఉన్నటువంటి దేశాలు అనమాట. వాటికి కనీసం మనం సహాయం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి మన దేశం ఏం చేసిందంటే కనుక ఒక 3 హెలికాప్టర్లను పంపించిందనమాట. ఆ పర్యావరణాన్ని కాపాడడం కోసం అక్కడ ఆయిల్ ఉంది కదా, దాని అంతా కూడా శుభ్రపరిచేటువంటి ప్రక్రియలో భాగంగా మన దేశ సహాయంగా మనం ఏం చేసామంటే 3 హెలికాప్టర్లను పంపించాం. అందులో 2 హెలికాప్టర్ల పేర్లే అవి. ఒక హెలికాప్టర్ వచ్చేసి ధ్రువ్, 2 హెలికాప్టర్లు వచ్చేసి చేతక్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ధ్రువ్ చేతక్ అనమాట. ధ్రువ్ చేతక్ గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల మన భారతదేశం నుంచి మారిషస్లో ఆయిల్ స్పిల్ను తొలగించడం కోసం పంపబడినటువంటి హెలికాప్టర్లు ఏవి అంటే కనుక ఒకటి ధ్రువ్, 2 చేతక్. మన చేతనైనా సాయంగా 2 హెలికాప్టర్లు మనం పంపించాం. మొత్తం 3 హెలికాప్టర్లు. ఒకటి ధ్రువ్ అంటే అందులో 2 వచ్చేసి చేతక్ అనమాట. 2 వచ్చేసి చేతక్. మోస్ట్ ఇంపార్టెంట్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హెలికాప్టర్లకు సంబంధించి, విమానాలకు సంబంధించి గొప్ప సంస్థ మన భారతదేశంలో. ఓకేనా, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అనమాట. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళు పంపించారనమాట. నెక్స్ట్ మారిషస్ తర్వాత ఈరోజు మనకు వార్తల్లో నిలిచినటువంటి మరొక అంశం 5వ వరల్డ్ కాన్ఫరెన్స్, ప్రపంచ సమావేశం అనమాట. కాన్ఫరెన్స్ అంటే ఓకేనా, కాన్ఫరెన్స్. స్పీకర్స్ ఆఫ్ పార్లమెంట్ గుర్తుపెట్టుకోవాలి. అంటే స్పీకర్ల సమావేశం, ఇది ఇంకేం కాదు, స్పీకర్ల సమావేశం అనమాట. ఓకేనా, ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి స్పీకర్ల సమావేశం అంట. ఇది ఎన్నవ సమావేశం అంటే 5వ సమావేశం. ఇందులో మన దేశం కూడా పాల్గొంటుంది. కాకపోతే ఇటీవల కోవిడ్-19 ప్రభావం ఉండడం వల్ల అన్నీ కూడా వర్చువల్ సమ్మిట్లు జరుగుతున్నాయి. వర్చువల్ సమ్మిట్ అంటే వీడియో కాన్ఫరెన్స్ అనమాట. ఇటీవల మనం 2 days బ్యాక్ చెప్పుకున్నాం బ్రిక్స్ నాన్ డ్రగ్ వర్కింగ్ కాన్ఫరెన్స్ అని. అవునా,
అది కూడా మనకు వర్చువల్ సమ్మిట్ రష్యాలో జరిగింది. మన దేశానికి సంబంధించి రాకేష్ ఆస్టానా నార్కోట్రిక్స్ చైర్మన్ వెళ్ళాడని చెప్పాం. ఓకేనా, అట్లా ఇది కూడా. ఓకేనా, 5వ వరల్డ్ కాన్ఫరెన్స్ స్పీకర్స్ ఆఫ్ పార్లమెంట్, స్పీకర్స్ వెళ్తారనమాట ఇక్కడికి. మన భారతదేశంలో కూడా పార్లమెంట్ ఉంది, పార్లమెంటుకు సంబంధించిన స్పీకర్స్. ఓకేనా, మన భారతదేశంలో పార్లమెంట్ అంటాం. ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంట్ అనగా లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. రోజు చెప్తూనే ఉన్నా, ఆర్టికల్ 79 పార్లమెంట్ అనగా లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. ఆర్టికల్ 80 ప్రకారం రాజ్యసభ తెలుపుతుంది. ఆర్టికల్ 80 అంటే రాజ్యసభ నిర్మాణం. ఆర్టికల్ 81 లోక్సభ నిర్మాణం, లోక్సభ నిర్మాణం. ఆర్టికల్ 79 నుంచి 122 వరకు పార్లమెంటు సమావేశాలు, పార్లమెంటు విషయాలు తెలియజేస్తాయి. ఆర్టికల్ 79 నుంచి 122 వరకు పార్లమెంటు విషయాలన్నీ తెలియజేస్తాయి. లోక్సభ 1952లో ఏర్పడింది, రాజ్యసభ కూడా 1952లో ఏర్పడింది. లోక్సభకు పేరు పెట్టినవాడు జీవి మౌలాంకర్, రాజ్యసభకు పేరు పెట్టినవాడు జీవి మౌలాంకర్. చెప్పుకున్న విషయాలే కాబట్టి నేను చెప్పుకుంటూ పోతున్నా. ఇక లోక్సభకు ఏం పేర్లు? లోక్సభ అనగా దిగువ సభ, ప్రజల సభ, తాత్కాలిక సభ, సంసద్ సభ, సంసద్ సభ అని కూడా అంటారు. రాజ్యసభకు పేర్లు ఎగువ సభ, శాశ్వత సభ, రాష్ట్రాల సభ, పెద్దల సభ, ప్రజల సభ. లోక్సభ సభ్యుని పదవీకాలం 5 సంవత్సరాలు. లోక్సభ సభ్యుని పదవీకాలం 5 సంవత్సరాలు, లోక్సభ పదవీకాలం కూడా 5 సంవత్సరాలే. రాజ్యసభ సభ్యుని పదవీకాలం 6 సంవత్సరాలు. రాజ్యసభ పదవీకాలం శాశ్వతం అన్నమాట. రాజ్యసభ రద్దు కాదు, ఎప్పటికీ ఎవరొకరు వస్తుంటారు, దాంట్లో పోతూ ఉంటారు, ఒకటేసారి రద్దు కాదు అది. ఓకేనా, రైట్. లోక్సభకు పోటీ చేయాలంటే ఉండవలసిన కనీస వయస్సు 25 సంవత్సరాలు. రాజ్యసభకు పోటీ చేయాలంటే ఉండవలసిన కనీస వయస్సు ఎంత? 30 సంవత్సరాలు. లోక్సభలో ప్రస్తుతం ఎంతమంది సభ్యులు ఉన్నారు? 545 మంది ఉన్నారు. 545 మంది. 552కు మించకూడదు. గరిష్ట సభ్యులు అంటే 552 అనమాట. రాజ్యసభలో ప్రస్తుత సభ్యుల సంఖ్య 245, రాజ్యసభలో 245. గరిష్ట సభ్యులు వచ్చేసి 250, 250కి మించకూడదు రాజ్యసభలో, గుర్తుపెట్టుకోవాలి. లోక్సభకు రాష్ట్రపతి ఎంతమందిని నియమిస్తాడు? 2 ఆంగ్లో ఇండియన్లను. రాజ్యసభకు ఎంతమంది నియమిస్తాడు? 12 మందిని. గొప్ప గొప్ప నిష్ఠాతులు ఎవరైతే ఉంటారో, సినీ ప్రముఖులు కావచ్చు, అట్లా గొప్ప గొప్ప ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ నియమించవచ్చు అనమాట, 12 మందిని. లోక్సభకు అధ్యక్షత వహించేది స్పీకర్, రాజ్యసభకు అధ్యక్షత వహించేది ఎవరంటే చైర్మన్. లోక్సభ మొట్టమొదటి స్పీకర్ ఎవరు అంటారు? లోక్సభ మొట్టమొదటి స్పీకర్ జీవి మౌలాంకర్. లోక్సభకు ఎక్కువ కాలం పనిచేసిన స్పీకర్, ఎక్కువ కాలం బలరామ్ జక్కర్. తక్కువ కాలం లోక్సభకు స్పీకర్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటారు? స్టాండర్డ్లో బలిరామ్ భగత్ అనమాట. బలిరామ్ అక్కడ బలంగా ఉన్నాడు ఎక్కువ కాలం, తక్కువగా ఉన్న వ్యక్తుల్లో బలి ఉన్నాడు. బలిరామ్ భగత్ అనమాట, బలిరామ్ భగత్. లోక్సభకు మొట్టమొదటి దళిత స్పీకర్ ఎవరు? దళితుడు ఎవరంటే జిఎంసి బాలయోగి, గుర్తుపెట్టుకోవాలి, జిఎంసి బాలయోగి. లోక్సభకు మన రాష్ట్రం నుంచి స్పీకర్ అయినటువంటి వ్యక్తి ఎవరు? నీలం సంజీవరెడ్డి. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు, లోక్సభ స్పీకర్గా పనిచేశాడు, తర్వాత రాష్ట్రపతి అయ్యాడు నీలం సంజీవరెడ్డి. లోక్సభకు మొట్టమొదటి మహిళా స్పీకర్ ఎవరు అంటారు? మహిళా స్పీకర్ ఎవరు అంటారు? మొట్టమొదటి మహిళా స్పీకర్ మీరా కుమార్. రెండవ మహిళ వచ్చేసి సుమిత్రా మహాజన్. ఇద్దరు పనిచేస్తారు, ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోవాలి, మీరా కుమారు, సుమిత్రా మహాజన్. ఫస్ట్ మీరా కుమార్, సెకండ్ సుమిత్రా మహాజన్. లోక్సభకు ప్రస్తుతం ఎవరు స్పీకరు? ఓం బిర్లా. కరెంట్ అఫైర్లో ఓం బిర్లా గుర్తుపెట్టుకోవాలి, ఓం బిర్లా. ఈ ఓం బిర్లానే ఈ వీడియో కాన్ఫరెన్స్కి వచ్చింది, అది ఈరోజు సమాచారం. ఓకేనా, లోక్సభ స్పీకర్గా ఎవరు హాజరయ్యాడంటే ఓం బిర్లా హాజరై వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగిందనమాట ఈ పార్లమెంటు సమావేశంలో. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. లోక్సభకి ఇప్పుడు స్పీకర్ ఎవరు? ఓం బిర్లా. డిప్యూటీ స్పీకర్ ఎవరు లేరు, ప్రజెంట్ వేకెంట్లో ఉంది, గుర్తుపెట్టుకోవాలా, ఇప్పుడు ఎవరు లేరు. లోక్సభలో లీడర్ ఎవరు అంటారు? నరేంద్ర మోడీ. ఎవరైతే ప్రధాని అవుతారో వాళ్ళే లీడర్ అనమాట, నాయకులు లోక్సభకు. లోక్సభలో అపోజిషన్ లీడర్ ఎవరు? అపోజిషన్లో ఇప్పుడు కూడా ఎవరు లేరు ప్రజెంట్, అది కూడా వేకెంట్లోనే ఉంది. కావాల్సిన సీట్లు లేవన్నమాట, ప్రతిపక్షానికి కావాల్సిన సీట్లు లేకపోవడం చేత అది వేకెంట్లో ఉంది. లోక్సభ సెక్రటరీ జనరల్ ఒకరు ఉంటారు, సెక్రటరీ జనరల్ ఎవరు అంటే కనుక స్నేహలత శ్రీవాస్తవ, గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాలు. ప్రజెంట్ రాజ్యసభ ప్రజెంట్ చైర్మన్ ఎవరు? వెంకయ్య నాయుడు.
ఉపరాష్ట్రపతి అక్కడ రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తారు. వెంకయ్య నాయుడు గుర్తుపెట్టుకోవాలి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరు అంటారు? డిప్యూటీ చైర్మన్గా ఎవరు ఉన్నారంటే హరివంశరాయ్ బచ్చన్. రాజ్యసభ ప్రస్తుత లీడర్ ఎవరు అంటారు? తావర్ చంద్ గెహ్లాట్. బీజేపీ పార్టీ వాళ్ళు లీడర్లుగా ఉంటారు, అపోజిషన్లో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఉంటారు అన్నమాట. ఇప్పుడు బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి తావర్ చంద్ గెహ్లాట్ రాజ్యసభలో ఉన్నాడు. రాజ్యసభలో అపోజిషన్ లీడర్ ఎవరు? గులాం నబీ ఆజాద్. కాంగ్రెస్ వ్యక్తి గులాం నబీ ఆజాద్ గుర్తుపెట్టుకోవాలి. రాజ్యసభ రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఎవరు అంటారు? సెక్రటరీ జనరల్ ఎవరంటే రాజ్యసభకు దేశ్ దీపక్ వర్మ. ఇది పార్లమెంటు వచ్చింది కాబట్టి పార్లమెంటు గురించి కొన్ని డీటెయిల్స్ అనమాట. ఎక్కడ జరిగింది ఈ సమావేశం అంటారు? కనుక పార్లమెంటు సంబంధించినటువంటి స్పీకర్ల సమావేశం 5వది ఎక్కడ జరిగిందంటే కనుక ఆస్ట్రియాలో జరిగింది. 2020 హోస్ట్ అనమాట. ఇది హోస్ట్ ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జరిగింది. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జరిగింది గుర్తుపెట్టుకోవాలి. ఆస్ట్రియా రాజధాని వియన్నా. పార్లమెంటుకు సంబంధించి గొప్ప సంస్థ ప్రపంచంలో జెనీవాలో ఉంటుందన్నమాట. ఓకేనా. ఇంటర్నేషనల్ పార్లమెంట్ ఎక్కడ ఉంటుందంటే కనుక జెనీవా స్విట్జర్లాండ్లో ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి. జెనీవా స్విట్జర్లాండ్. రైట్. ఇది మనకు 5వ స్పీకర్ల సమావేశం అన్నమాట. రైట్. ఈరోజు మరొక సర్వే డిజిటల్ క్వాలిటీ గుర్తుపెట్టుకోవాలా. డిజిటల్ క్వాలిటీ ఇండెక్స్, డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, దీని పేరు ఇండెక్స్ పేరు గుర్తుపెట్టుకోవాలా. సూచి పేరు డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. లైఫ్ అంటే జీవితంలో మనకి ఇప్పుడు అంతా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ డిజిటల్ క్వాలిటీనే. ప్రపంచమంతా ఈరోజు ఆధారపడుతున్నటువంటి డిజిటల్ పైననే, ఇంటర్నెట్ పైననే. ఊహించుకోలేం ప్రపంచాన్ని. డిజిటల్ లేకుండా, ఈ ఇంటర్నెట్ ఇటువంటివన్నీ లేకుండా మనం ఊహించుకోలేమన్నమాట ప్రపంచాన్ని. కాబట్టి ఈరోజు నివేదికలో మనం చూసుకోవాలి డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్. ఇండెక్స్ అంటే సూచి 2020. దీనికి సంబంధించి 85 దేశాలలో మొత్తం సర్వే చేసినారంట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 85 దేశాలు డిజిటల్ క్వాలిటీలో కొద్దిగా పాపులర్ అయిన దేశాల్లో చేశారు. అసలు లేని చోట్ల చేయడం ఎందుకు? ఓకేనా. కాబట్టి కొద్దిగా పాపులర్ ఉన్న దేశాలు 85 దేశాల్లో సర్వే చేయడం జరిగింది. సర్వే చేసిన సంస్థ సుర్ఫ్ సార్క్ అనేటువంటి ఒక సంస్థ. సుర్ఫ్ సార్క్ అనేటువంటి సంస్థ ఈరోజు సర్వే చేయడం జరిగిందనమాట. ప్రతి ఏటా సర్వే చేస్తుందంటే ఈ సంస్థ ఈ సంవత్సరానికి గాను. ఫస్ట్ ప్లేసు డెన్మార్కు, సెకండ్ ప్లేసు స్వీడను, థర్డ్ ప్లేసు కెనడా గుర్తుపెట్టుకోవాలి. డెన్మార్కు, స్వీడను, కెనడా. డెన్మార్క్ అంటే తెలుసు మనకు కోపెన్ హెగన్. డెన్మార్క్ క్యాపిటల్ ఏంటి? కోపెన్ హెగన్. కరెన్సీ క్రోనా గుర్తుపెట్టుకోవాలి. స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్. కరెన్సీ క్రోన్. కెనడా రాజధాని ఒట్టావా. కెనడా కరెన్సీ డాలర్. ఈ 3 దేశాలు వరుసగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటి? డెన్మార్క్, 2 స్వీడన్, 3 కెనడా. దేంట్లో? డిజిటల్ క్వాలిటీ ఇండెక్స్లో, డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేటువంటి ప్రాంతంలో. సరే, మన భారతదేశం ఏ స్థానంలో ఉంది? 57వ స్థానంలో. చూడండి ఎంత వెనకబడి ఉందో. డిజిటల్ క్వాలిటీలో మన భారతదేశం చాలా వెనకబడి ఉంది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం ఆన్లైన్ విద్య ఏమందిస్తాం? పిల్లలకు ఆన్లైన్ విద్య ఏమందిస్తాం? 57వ స్థానంలో ఉంటే మనం అందించడం చాలా కష్టం అనమాట. కాకపోతే ఇప్పుడు రోజుకు మన భారతదేశం కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉందన్నమాట. దీని పరంగా అంతా కూడా ఓకేనా. ఇంటర్నెట్ పరంగా, డిజిటల్ క్వాలిటీ పరంగా బాగా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంది. 57వ స్థానంలో ఉన్నాం మనం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సర్వే అనేది, ఈ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సాంస్కృతిక గుర్తుపెట్టుకోవాలి. సాంస్కృతిక ఒప్పందం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి దీన్ని, అంతే ఓకే. సింపుల్గా కల్చరల్ అగ్రిమెంట్, సాంస్కృతిక ఒప్పందం జరిగింది మన దేశానికి ఒక దేశంతో. ఏ దేశము అంటే కనుక భారతదేశానికి ఇజ్రాయెల్ దేశంతో జరిగినటువంటి ఒప్పందం. 3 సంవత్సరాల కాలానికి, రానున్న 3 సంవత్సరాల కాలానికి ఇజ్రాయెల్ దేశంతో మనం చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటంటే సాంస్కృతిక ఒప్పందం. ఏంటి ఈ ఒప్పందం అంశం అంటే కనుక మన దేశానికి చెందిన వాళ్ళు ఇజ్రాయెల్కు వెళ్తారు, ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి వాళ్ళు మన భారతదేశానికి కూడా వస్తారు. బాగుంది. మన దేశానికి వచ్చినటువంటి సంస్కృతి సంప్రదాయాలు మనం ఇక్కడ గౌరవించాలి ఓకేనా. ఖచ్చితంగా అంటే ఇజ్రాయెల్ దేశానికి చెందిన వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలను మనం గౌరవించాలి. మన దేశానికి వచ్చినట్టు వెళ్ళే వాళ్ళు మన దేశ సంప్రదాయాలను వాళ్ళు గౌరవించాలి. కాబట్టి సాంస్కృతిక ఒప్పందం జరిగిందనమాట మన దేశానికి వాళ్ళ దేశానికి మధ్య జరిగింది.
మన భారతదేశానికి గొప్ప స్నేహ సంబంధాలు ఉంటాయన్నమాట ఇజ్రాయెల్ దేశంతో. ఇప్పటి నుంచి కాదు, చాలా కాలం నుంచి ఇజ్రాయెల్ దేశంతో గొప్ప స్నేహ సంబంధాలు ఉన్నాయి. నరేంద్ర మోడీ కాలంలో కూడా అవి కొనసాగుతూ ఉన్నాయన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. మనం గమనించాం, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగినాయి. 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. నరేంద్ర మోడీకి ఫోన్ చేశాడని చెప్పాం. ఇజ్రాయెల్ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, మీరు చూడండి, ఆగస్టు 16వ తారీఖున చెప్పింట కరెంట్ అఫైర్స్లో బెంజమిన్ నెతన్యాహు, నేపాల్ ప్రధానమంత్రి ఖడ్గ ప్రసాద్ శర్మ ఒలి వీళ్ళిద్దరు కూడా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అని చెప్పా. అప్పుడు బెంజమిన్ నెతన్యాహు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. నరేంద్ర మోడీ పోతే అక్కున అక్కడ ఇద్దరం బాగా చర్చించుకుంటారనమాట. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని బాగా చర్చించుకోవడం, బాగా స్నేహ సంబంధంగా వాళ్ళ కొన్ని దేశాలకు పోతాడు నరేంద్ర మోడీ. అంత వాళ్ళతో అంత ఫ్రీగా ఉండలేడు అనమాట. కానీ వీళ్ళతో ఏదో బంధుత్వం ఉన్నట్టుగా మాట్లాడతాడు అనమాట. కొద్దిగా చూడండి, ఎప్పుడైనా ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీ వాళ్ళతో ఎట్లా మెలుగుతాడు, ఏం కథ అనేటువంటి విషయాలు ఒకసారి చూడండి. అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట ఎంత స్నేహ సంబంధాలు ఉన్నాయనేటువంటిది బాగా పూర్తి స్థాయిలో అర్థమైపోతుంది. సరే, ఇది మనకు బెంజమిన్ నెతన్యాహు. సాంస్కృతిక ఒప్పందం. ఇటీవల భారతదేశం ఏ దేశంతో సాంస్కృతిక ఒప్పందంలో 3 సంవత్సరాల కాలానికి చేసుకుందంటే కనుక ఇజ్రాయెల్ అని గుర్తుపెట్టుకో. ఇజ్రాయెల్. జెరూసలేం ప్రపంచంలో గొప్ప పవిత్ర నగరంగా పేరు, హోలీ సిటీ అంటారనమాట. జెరూసలేం గుర్తుపెట్టుకోవాలి. జెరూసలేం. ఇజ్రాయెల్ దేశ కరెన్సీ షెకిల్. ఇజ్రాయెల్ దేశ కరెన్సీ ఏదంటే కనుక షెకిల్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. షెకిల్. బెంజమిన్ నెతన్యాహు ప్రధానమంత్రి ఇజ్రాయెల్కు. అంతర్జాతీయంగా ఈరోజు మనం పూర్తి స్థాయిలో ఇవి తెలుసుకున్నాం. చాలా మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. జపాన్ దేశానికి చెందిన టాయిలెట్లు కావచ్చు, మారిషస్ దేశానికి మన భారతదేశము ధ్రువు చేతక్ అనేటువంటి హెలికాప్టర్లను పంపించిన విషయం కావచ్చు. అదేవిధంగా 5వ వరల్డ్ కాన్ఫరెన్స్ ఓకేనా, స్పీకర్స్ ఆఫ్ పార్లమెంట్ సమావేశం కావచ్చు. అది కూడా మనకు ఒకటి తెలుసుకున్నాం. డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పేరుతో ఒక ఇండెక్స్ వచ్చింది, అది తెలుసుకున్నాం. సాంస్కృతిక ఒప్పందం మనం ఇజ్రాయెల్ దేశంతో చేసుకోవడం జరిగింది, అది తెలుసుకున్నాం. సెరిస్ ప్లానెట్ అనేటువంటిది మనం ఏం చేసాము, నాసాకు చెందినటువంటి డాన్ స్పేస్ క్రాఫ్ట్ వాళ్ళు ఏం చేశారంటే కనుక దాన్ని ఓషియో వరల్డ్లో హోదా ఇవ్వడం జరిగింది, ఓషియో వరల్డ్ హోదా. సరే, ఈరోజు మనం చూస్తే కనుక రాష్ట్రాల సమాచారం, మన భారతదేశానికి సంబంధించి రాష్ట్రాల సమాచారం. ఛత్తీస్గఢ్ నిలిచింది, తెలంగాణ నిలిచింది, కేరళ నిలిచింది, ఉత్తరప్రదేశ్ నిలిచింది. చూద్దాం ఒకసారి. ఛత్తీస్గఢ్ విషయంలో ఒక చిన్న విషయం, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరం స్వచ్ఛ భారత్ విషయంలో స్వచ్ఛ సర్వేక్షణ అనేటువంటిది ఒక సర్వే వెల్లడించబడుతుందన్నమాట. స్వచ్ఛ భారత్కి సంబంధించి ఏ రాష్ట్రం బాగా పనిచేస్తుంది, ప్రథమ స్థానంలో ఏది ఉంది అనేటువంటిది ఒక సర్వే. అది ఒక్క రాష్ట్రమే కాదు, రాష్ట్రాల జాబితాను వదులుతుందన్నమాట వరుసగా. ఈరోజు టాప్ ప్లేస్లో ఏది నిలిచింది అంటే కనుక స్వచ్ఛ సర్వేక్షణ 2020. స్వచ్ఛ సర్వేక్షణ 2020 మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలా. టాప్ ప్లేస్లో ఏది నిలిచింది అంటే ఛత్తీస్గఢ్ నిలిచింది. ఏం చెప్తుంది కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అంటే కనుక 100% చెత్త సేకరణ విషయంలో టాప్లో ఉందంట. 100% చెత్త సేకరణ విషయంలో టాప్లో ఉందంట. అదేవిధంగా ఇది క్లీన్కు సంబంధించినటువంటి క్లీన్ సిటీ అనేటువంటి ఒక స్కీమ్ స్టార్ట్ చేసిందంట రాష్ట్ర ప్రభుత్వం. క్లీన్ సిటీ అనేటువంటిది దాని పరంగా కూడా బాగా పనిచేయడం జరిగిందంట. అక్కడ ఉన్నటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా బాగా పనిచేయడం చేత అది టాప్ ప్లేస్లో నిలిచిందనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఛత్తీస్గఢ్ ఈరోజు స్వచ్ఛ సర్వేక్షణలో టాప్ ప్లేస్లో నిలిచింది. మన రాష్ట్రం కూడా ఉంది ఒక ప్లేస్లో, తర్వాత ఉన్నాయి ఇంకా దీని విషయాలు, దీనికి సంబంధించి నగరాల జాబితా ఉంది, అప్పుడు నేను చెప్తా. ఇప్పుడు ఛత్తీస్గఢ్ డైరెక్ట్ బిట్ అనమాట అది, ఓకేనా. రైట్. చూడండి, ఛత్తీస్గఢ్ రాజధాని జైపూర్, హైకోర్టు ఓకేనా బిలాస్పూర్, గుర్తుపెట్టుకోవాలి. రాయ్పూరు, బిలాస్పూర్. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ రాష్ట్ర భాష హిందీ, రాష్ట్ర భాష చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి హిందీ. ముఖ్యమంత్రి పేరు భూపేష్ బఘెల్, కాంగ్రెస్. భూపేష్ బఘెల్, కాంగ్రెస్. అదేవిధంగా ఇక్కడ గవర్నర్గా ఎవరున్నారంటే అనసూయ ఉంది. గవర్నర్ ఎవరంటే అనసూయ. సరే, ఈరోజు తెలంగాణ ఎందుకు వార్తల్లో నిలిచిందంటే కనుక ట్యాప్ వాటర్. మన ఇళ్ళల్లో ఇప్పుడు పట్టణాల్లో కానీ నగరాల్లో కానీ ప్రతి ఇంటికి కూడా ఆల్మోస్ట్ ట్యాప్ వాటర్స్ ఉంటాయి. కానీ కొన్ని పట్టణాల్లో నగరాల్లో కొన్ని మారుమూల ఉన్నటువంటి ఇళ్లకు ట్యాప్ వాటర్ సౌకర్యం కూడా ఉండదు మనం చూస్తే. భారతదేశంలో ట్యాప్ వాటర్ పరంగా ఈరోజు ప్రథమ స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏదంటే తెలంగాణ, రెండవది గోవా. గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. టాప్ ప్లేస్లో నిలిచిందనమాట ట్యాప్ వాటర్ విషయంలో. తెలంగాణ రాష్ట్రంలో గొప్ప కార్యక్రమం మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఇవన్నీ కూడా చేశారంటే ట్యాప్ సౌకర్యాలు ఇవన్నీ కూడా ఇంటింటికి బిగించడం, ఇవన్నీ కూడా అంటే లేని ఇళ్లకు
ట్యాప్ వాటర్ ఉండే విధంగా సౌకర్యాలు కల్పించారంట. చూడండి, ఏకంగా ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళు ఏంటంటే కనుక తెలంగాణ మొత్తం మీద ఎన్ని ఇళ్ళు ఉన్నాయంటే కనుక తెలంగాణ మొత్తం మీద 54.38 లక్షల ఇళ్ళు ఉంటే 53.46 లక్షల ఇళ్లకు ట్యాప్ వాటర్ సౌకర్యం ఉందంట. గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఉండేది ఎన్ని లక్షల ఇల్లు? 54 లక్షల ఇల్లు ఉన్నాయి. 53 లక్షల ఇళ్లకు ట్యాప్ వాటర్ సౌకర్యం ఉందంటే ఆశ్చర్యమే. చాలా బాగా పనిచేసింది అన్నమాట మిషన్ భగీరథ అనేటువంటిది. ఇక్కడ ఇది రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన అంశం అయితే వాళ్ళు తప్పుడు రిపోర్ట్ ఇచ్చిండొచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వం వెల్లడించినటువంటి అంశం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏం లేదు అధికారంలో, కేసీఆర్ ఓకేనా, గుర్తుపెట్టి టీఆర్ఎస్ పార్టీకి చెందినవాడు ఓకేనా. కాబట్టి 54.54 లక్షల ఇల్లు ఉంటే 53 లక్షలకు ట్యాప్ సౌకర్యం ఉందట. 98.8% మొత్తం మనం 100% అనుకుంటే కనుక 98.8% ఇళ్లకు వాటర్ సౌకర్యం ఉంది. 1% కంటే కొద్దిగా పైన అంతే. 100 ఇళ్ళు అనుకుంటే ఒక ఇంటికి లేదు, అంటే అద్భుతంగా ఉందన్నమాట ఓకేనా. అది మనకు తెలంగాణ రాష్ట్రంలో ఈ విషయంలో మాత్రం చాలా బాగా పనిచేస్తూ ఉందంట. సరే, తెలంగాణ రాజధాని హైదరాబాద్, తెలంగాణ హైకోర్టు హైదరాబాద్ హైకోర్టు, తెలంగాణ రాష్ట్ర భాష తెలుగు భాష, రెండవ రాష్ట్ర భాష ఉర్దూ భాష, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ గవర్నర్ పేరు తమిళసై, తమిళనాడుకు చెందినటువంటి పర్సన్ కాబట్టి తమిళసై. రైట్. నెక్స్ట్ కేరళ ఈరోజు ఏ వార్తలు నిలిచింది? కేరళ అనగానే చూడండి, విద్యాపరంగా టాప్, మనకు తెలుసు ఎడ్యుకేటెడ్ పరంగా కేరళ పీపుల్స్ చాలా టాప్లో ఉంటారు, అందరూ కూడా బాగా చదువుకుంటూ ఉంటారు. అందుకే ఇక్కడ కోవిడ్-19 వ్యాధి భారతదేశంలో మొట్టమొదటిసారిగా కోవిడ్-19 కేసు ఎక్కడ నమోదైందంటే కేరళలోనే. అక్కడే నమోదైంది. తర్వాత బాగా అక్కడే పెరిగింది, బాగా విజృంభించింది కేరళ రాష్ట్రంలో కోవిడ్-19 కరోనా వ్యాధి బాగా విజృంభించింది. ప్రపంచంలో మొట్టమొదటి కేసు చైనాలోని వుహాన్ అనే నగరంలో నమోదైంది, మనకు తెలుసు వుహాన్. మన రాష్ట్రంలో మొట్టమొదటి కేసు నెల్లూరు జిల్లాలో, దేశంలో మొట్టమొదటి కేసు కేరళ రాష్ట్రంలో మనకు తెలుసు. కేరళలో విజృంభించింది ఒక రకంగా చెప్పాలంటే కరోనా, అయినా సరే కట్టడి చేసినారు కేరళ ప్రభుత్వం. అత్యంత అద్భుతంగా కట్టడి చేయడం జరిగిందనమాట. ఏదో కేరళను పెద్దగా చెప్పుకోవడం లేదు మన కోవిడ్-19 దృష్ట్యా. తొలి రోజుల్లో వచ్చినప్పుడు అక్కడ బాగా విజృంభించడం జరిగింది, కానీ వాళ్ళు తీసుకున్నటువంటి తగిన చర్యల వల్ల అక్కడ ప్రభుత్వం ఏదైనా ఒక సూచన చేసిందంటే అక్కడ ఉన్నటువంటి పీపుల్స్ అందరూ కూడా పాటిస్తారు. ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అనమాట, అందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి పాటిస్తారు. మనం చూసాం సామాజిక దూరం, అన్ని రాష్ట్రాల పరంగా సామాజిక దూరం పాటించారు, కానీ కేరళ రాష్ట్రంలో రేషన్ షాపుల దగ్గర మనం చూస్తే సామాజిక దూరం ఎక్కడెక్కడో గీశారనమాట. అందరూ ఎక్కడ రౌండ్ గీస్తే అక్కడి నిలబడుకొని అక్కడ రేషన్ షాపు నుంచి చౌక దుకాణాల నుంచి సరుకులు తీసుకోవడం జరిగింది, మనం చూసాం. కానీ మన చౌక దుకాణాలు చూస్తే ఎట్లుంటాయో మనం ఒకసారి అబ్జర్వ్ చేయండి అక్కడికి వెళ్ళి. అట్లా కేరళ రాష్ట్రం అనేటువంటిది చాలా సమస్యలు వస్తుంటాయి. కేరళ రాష్ట్రంలో వరదలు వస్తూ ఉంటాయి, వరదల పరంగా కూడా బాగా వెంటనే రికవర్ అయిపోతుందన్నమాట. అట్లా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అక్కడ బాగా రికవర్ అయిపోతూ ఉంటారు, ఎందుకంటే అక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్ బాగా ఉంటుంది కాబట్టి. కేరళ రాష్ట్రంలో, కేరళ ప్రాంతంలో ఇటీవల విమాన ప్రమాదం మనకు తెలుసు ఓకేనా, అది కూడా ఉంది. ఈరోజు వార్త చెప్దాం. సరే, కేరళ ఈరోజు ఏంటంటే నాకు సమస్య ఓకేనా, చేపల అమ్మకాన్ని నిషేధించింది, గుర్తుపెట్టుకోవాలి. దానికి కారణం కూడా కోవిడ్-19 ఇంకా కొన్ని ఉన్నాయి కదా అక్కడ కేరళ రాష్ట్రంలో. మరింత కట్టడి చేసేందుకు ఈరోజు చేపల అమ్మకాలను పూర్తి స్థాయిలో నిషేధించింది, గుర్తుపెట్టుకోవాలి. చేపల అమ్మకాలు లాక్డౌన్ ఎత్తేసింది, వాస్తవంగా అన్ని రంగాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి, చేపల అమ్మకాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి, కానీ చేపల అమ్మకాన్ని తిరిగి నిషేధించింది అనమాట. ఏది? కేరళ. చేపల అమ్మకాన్ని నిషేధించినటువంటి రాష్ట్రం ఏది? కోవిడ్-19 కట్టడికి చేపల అమ్మకాన్ని నిషేధించిన రాష్ట్రం ఏది అనేది కేరళ. ఆన్సర్ చేసుకోండి, కేరళ ఆన్సర్ చేసుకోండి. సరే, కేరళ రాజధాని తిరువనంతపురము, హైకోర్టు ఎర్నాకుళం హైకోర్టు, రాష్ట్ర భాష మలయాళము, ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ పేరు అరీఫ్ అహ్మద్. ఇది కేరళ ఈరోజు వార్తల్లో నిలిచింది. ఇక ఉత్తరప్రదేశ్ ఎందుకు వార్తల్లో నిలిచింది? ఉత్తరప్రదేశ్ అంటే బాగా రోజు వార్తల్లో నిలుస్తున్న అంశమే. చూడండి, ఉత్తరప్రదేశ్ ఇటీవల మనం చూసాం, అయోధ్య రామ మందిరం ఆగస్టు 5వ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో రామమందిర నిర్మాణానికి 40 అడుగుల వెండి ఇటుకను ప్రతిష్ఠించడం జరిగిందని మనకు తెలుసు. 40 అడుగుల వెండి ఇటుకను అక్కడ ప్రతిష్ఠింపజేయడం జరిగింది. తర్వాత అక్కడ పూజా కార్యక్రమాలు అట్లా జరిగాయి. ఆ ప్రసాదాన్ని మహావీర్ కుటుంబానికి పంపించడం జరిగింది. మొట్టమొదటి ప్రసాదాన్ని తెలుసు, అందులో లడ్డు, రామచరితమానస్ పుస్తకము, తులసి మాల ఉన్నాయని తెలుసు.
తర్వాత అయోధ్య రామ మందిరంలో గంట ఏర్పాటు, ఆ గంట ఎన్ని కేజీలు ఉంది, దాన్ని ఎవరు, ఏంటి, భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది అయోధ్య రామ మందిరంలో అని చెప్పాం. ఇక ఈరోజు అయోధ్య రామ మందిరం విషయంలో ఉత్తరప్రదేశ్ బాగా మనకు నేర్చుకోవాలి దాని గురించి ముఖ్యమైన విషయాలన్నీ కూడా. అదేవిధంగా నిన్న మనం చెప్పాం అయోధ్య విషయంలోనే, అయోధ్య రామ మందిరానికి 20 కిలోమీటర్ల దూరంలో దన్నీపూర్ అనేటువంటి ఒక గ్రామం వద్ద మసీదు నిర్మాణానికి అక్కడ స్థలాన్ని కేటాయించారు. 5 ఎకరాల స్థలాన్ని కేటాయించింది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సుప్రీంకోర్టు చెప్పిన అంశమే అది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మసీదు నిర్మాణానికి కూడా 5 ఎకరాలు కేటాయించాలని చెప్పింది. నిన్న చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. కాకపోతే ఇప్పుడు పేరు పెట్టారు, మసీదు పేరు దన్నీపూర్ మసీదు అని పేరు పెట్టారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఉత్తరప్రదేశ్ అనమాట. 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయోధ్య రామ మందిరానికి. అది ఒక ట్రస్ట్ ఏర్పాటు కూడా జరిగింది అక్కడ. ఆ ట్రస్ట్ పేరు మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. రైట్, ఇది మనకు ఉత్తరప్రదేశ్ తరచుగా వార్తల్లో ఉంది. కోవిడ్ పరీక్షలు ఎక్కువగా చేసినటువంటి రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశ్ నిలిచింది మనకు తెలుసు. ఇటీవల ఉత్తరప్రదేశ్లో ఒక రైల్వే స్టేషన్ పేరును ఒక రైల్వే స్టేషన్గా మార్చారు. ఇది ఈరోజు మీకు క్వశ్చన్ అడిగా, ఓకేనా? అది కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే. అట్లా తరచుగా మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వార్తల్లో ఉంది. మూడ్ ఆఫ్ ద నేషన్ అనేటువంటి పేరుతో ఒక సర్వే చేస్తే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ టాప్ ప్లేస్లో నిలిచాడు మనకు తెలుసు. మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఒక సర్వే, ఆ సర్వేలో టాప్ ప్లేస్లో యోగి ఆదిత్యనాథ్ నిలిచాడు. అది కూడా చూసాం. సరే, ఈరోజు ఉత్తరప్రదేశ్ ఏంటి దీన్ని వార్తా అంటే కనుక ఏం లేదు, ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా, ఆ ట్రాన్స్జెండర్స్కి కూడా వారసత్వంగా ఆస్తిలో సమాన హక్కు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గుర్తుపెట్టుకోవాలి. మన హిందూ వివాహ చట్టం ప్రకారం వారసత్వంగా పురుషులకు మహిళలకు సంబంధించి సమాన ఆస్తి అనేటువంటిది మనం చట్టాన్ని చూసాం, ఇదివరకు చెప్పుకున్నాం. కానీ ఈరోజు వార్తలు ఇచ్చినటువంటి ప్రముఖ అంశం ఏంటంటే ట్రాన్స్జెండర్స్కు సంబంధించి కూడా వారసత్వంగా ఎవరైనా ట్రాన్స్జెండర్స్ ఉంటే వాళ్ళకు కూడా ఆస్తిలో సమానంగా భాగం ఇవ్వాలా. అది ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ ఆమోదించింది. ఇది చాలా గొప్ప నిర్ణయం అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. గొప్ప అంశం అన్నమాట, గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవల ఏ రాష్ట్రం ట్రాన్స్జెండర్స్కు వారసత్వంగా సమాన ఆస్తిని కల్పించడం జరిగింది అని అడిగితే కనుక ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, ఉత్తరప్రదేశ్ హైకోర్టు అలహాబాద్ హైకోర్టు, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర భాష హిందీ భాష, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈరోజు వార్తల్లో నిలిచిన రాష్ట్రాలు. జాతీయ అంశాలు మనం ఒకసారి చూద్దాం. అందులో మనకు పినాకా రాకెట్ ప్రయోగం మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. పినాకా రాకెట్ ప్రయోగం చూడండి, కరెంట్ అఫైర్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి డిసైడ్ ఫ్యాక్టర్ అనమాట. జాబ్ రావడంలో డిసైడ్ ఫ్యాక్టర్గా మనకు కరెంట్ అఫైర్స్ ఉపయోగపడతాయి. జనరల్ స్టడీస్ ఆల్మోస్ట్ అందరూ చదువుకొని పోతారు. కరెంట్ అఫైర్స్ ఎవరైనా నెగ్లెక్ట్ చేసి జనరల్ స్టడీస్ బాగా చదువుకొని ఎగ్జామ్ పోయి రాస్తే మనకు జాబులు రావు. కాబట్టి జనరల్ స్టడీస్ చదువుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేయాలి. ఖచ్చితంగా ఎవరైతే కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేస్తారో జనరల్ స్టడీస్ బాగా చదువుకున్న వాళ్ళు వారికి జాబులు వస్తాయి, లేకుంటే రావు. అందులో ఎటువంటి డౌట్ లేదు. 20% కరెంట్ అఫైర్స్ పైన పేపర్ ఉంది ఇప్పుడు మనకు చూస్తే. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే మన కరెంట్ అఫైర్స్ పైన జనరల్ స్టడీస్కి సంబంధించి 20% కరెంట్ అఫైర్స్ పైన పేపర్ ప్రింట్ చేస్తున్నారు. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీలకమైన రోల్ అనమాట. మనం అక్కడక్కడ జనరల్ స్టడీస్ కూడా రోజు మనం చెప్తూనే ఉంటాం. నాకు హిస్టరీ వస్తుంది, సైన్స్ వస్తుంది, ఫిజిక్స్ వస్తుంది, కెమిస్ట్రీ వస్తుంది, జువాలజీ వస్తుంది, జీకే వస్తుంది, ఎకానమీ పార్ట్ వస్తుంది, అన్ని రకాలుగా వస్తూ ఉంటాయి అన్నమాట కరెంట్ అఫైర్స్లో. అట్లా ఉపయోగపడుతుంది కరెంట్ అఫైర్స్ అనమాట. సబ్జెక్ట్ రిలేటెడ్గా, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పరంగా, రెండింటి పరంగా. కరెంట్ అఫైర్స్ అనేది ఒక సబ్జెక్ట్ కాదు, ఇంక్లూడ్ వన్ సబ్జెక్ట్. అన్ని రకాల సబ్జెక్టులు ఇంక్లూడ్ అయి ఉంటాయి ఇక్కడ. వర్ధమాన అంశాలపైన మనకు ఫోకస్ చేసి ఉండాలి. సబ్జెక్టు పైన పూర్తి అవగాహన వస్తుందన్నమాట. తద్వారా మనం పోయి ఎగ్జామ్స్ రాస్తే ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతాం. బాగా కష్టపడాలి. ఎంత కష్టపడాలంటే అంత కష్టపడాలి. జపాన్ దేశమే మనకి ఇన్స్పిరేషన్. జపాన్ దేశం ఒక అడుగు ముందుకేసింది, ఏ రోజు ఇంకా అడుగు వెనక వేయలే. మనం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలంటే ఖచ్చితంగా అడుగు వేసినామంటే ఇంక వెనక్కి తీయకూడదు. కోవిడ్-19 ఈ మధ్య మనకు చూస్తే కనుక చదువును ఆపేశారు అందరూ కూడా, ఎవరు చదవడంలే. కోవిడ్-19 కాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ కూడా బుక్కులు పక్కన పెట్టేశారు. ఫుల్ ఫ్లెడ్జ్గా ఎవరు చదవడంలే. 20 టైంలోనే బాగా ఉపయోగించుకోవాలి వాస్తవంగా.
అంతా ఖాళీ సమయమే. ఖాళీ సమయాన్ని ఉపయోగించుకోకపోతే రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏం ఉపయోగించుకుంటాం? కష్టం. కాబట్టి బాగా ఫోకస్ చేయాలా. ఒక అడుగు ముందుకు వేసినామంటే జాబ్ వచ్చేంత వరకు ప్రాణం పెట్టి చదవాలా. ఎవరైతే ప్రాణం పెట్టి ఓకేనా అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా సెల్ ఫోన్లని ఓకేనా మాట్లాడుకోవడము, చాటింగ్లు చేసుకోవడం ఇట్లాంటివన్నీ టైం వేస్ట్ చేసుకుంటా అంటే మనకేమీ రాదు. ఉన్న టైం కాస్త వెళ్ళిపోతుంది. రేపు ఎగ్జామ్స్ వస్తాయి. ఎగ్జామ్స్ కొన్నప్పుడు మనం జాబ్ కొట్టలేం. మళ్ళీ మొదటిగా వస్తాం, మళ్ళీ రెండోసారి కూర్చుంటాం, మళ్ళీ చేసిన తప్పులే చేస్తుంటాం. అట్లా జీవితంలో లాస్ అయిపోతాం, చాలా బాధపడతాం. కానీ అప్పుడు మనకు ఆ చాటింగ్ చేసిన వాళ్ళు ఉండరు, ఫోన్లో మాట్లాడిన వాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు. అప్పుడు మాట్లాడమనే వాళ్ళు మాట్లాడరు. నువ్వు ప్రయోజకుడివి అయితేనే అన్నీ. నువ్వు ప్రయోజకుడు కాకపోతే ఎవరు నీతో మాట్లాడే వాళ్ళు ఉండరు. బట్ ప్రయోజకుడివి అయినంత వరకు నీకు ఏది అవసరమో దానిపైన ఫోకస్ చేయి. 90% దానిపైన ఫోకస్ ఉండాలి. ఒక 10% మాత్రమే ఉండాలి. అది కూడా 10% డిలీట్ చేయి. ఒక్క రకంగా చెప్పండి, ఫోన్ పారేసే పక్కన. ఎంత మాత్రం అవసరము? ఫోన్ ఎప్పుడు అవసరము, ఏం కథ, మనకు ఏం అవసరం అది వాడుకోవాలి, పక్కన పడేయాలి. చాటింగ్లకు ఫోన్లు మాట్లాడడానికి టైం వేస్ట్ చేస్తే జీవితంలో మనల్ని బాగుపరిచే వాళ్ళు ఉండరు. ఓకేనా? రైట్. సరే, ఈరోజు పినాక రాకెట్ ప్రయోగం మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. పినాక రాకెట్ ప్రయోగం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, దీనికి సంబంధించి ఒక ప్రైవేట్ కంపెనీ ఈరోజు వార్తల్లో నిలిచింది. ఆ ప్రైవేట్ కంపెనీ పేరు ఏంటంటే కనుక ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్. ఇది ఒక ప్రైవేట్ కంపెనీ గుర్తుపెట్టుకోవాలా. ఒక ప్రైవేట్ కంపెనీ వార్తల్లో నిలిచింది. ఓకేనా? దాన్ని ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి ఈరోజు. ఓకేనా? ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్. భారతదేశంలో ఈరోజు ప్రైవేట్ పరం గవర్నమెంట్ అనేటువంటిది కొన్నిటిని ప్రైవేట్ పరం చేస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కాదు, కొన్నిటిని నష్టాల బాటన ఏదైతే పడుతున్నాయో వాటన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉంది. మనకు చూస్తూ ఉన్నాం. ఔత్సాహిక కంపెనీలు ఏవైనా పెడుతుండే స్టార్టప్ కంపెనీలు అంటున్నాం. మన స్టార్టప్ అనమాట. ఎవరైనా ప్రైవేటు వాళ్ళు కంపెనీలు పెట్టడానికి మనం ఏం చేస్తున్నాం? ఛాన్స్ ఇస్తూ ఉన్నాం. రక్షణ రంగం చూసాం. రక్షణ రంగం 101 రక్షణ రంగానికి సంబంధించిన పరికరాలను మనం బ్యాన్ చేసాం. ఎందుకంటే రాను రోజులు 2025 కల్లా మనం పూర్తి స్థాయిలో ఇక్కడే తయారు చేసుకోవాలి. రక్షణ రంగంలోకి చెందినటువంటి అన్ని వస్తువులు కూడా ఇక్కడే తయారు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అదంతా రోజు చెప్పుకుంటూనే ఉన్నాం. ఓకేనా? రైట్. ఈరోజు ఏంటంటే కనుక రాకెట్ ప్రయోగాల స్థాయికి కూడా ప్రైవేట్ కంపెనీ వాళ్ళని తీసుకొని వచ్చాం. ఆర్మీ వాళ్ళకు ఉపయోగపడతాయి రాకెట్లు. రేపు యుద్ధాలు జరిగినప్పుడు రాకెట్ల ప్రయోగాలు కూడా మనకు ఆర్మీ వాళ్ళకు ఉపయోగపడతాయి. దాన్ని బేస్ చేసుకొని వాటి తయారీని మనకు ప్రైవేట్ రంగానికి అప్పచెప్పింది. ఆ ప్రైవేట్ రంగం ఏంటంటే ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ అనమాట. వీళ్ళు తయారు చేసి దాన్ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఆ రాకెట్ పేరేంటే పినాక. రాకెట్ ప్రయోగాన్ని టెస్ట్ ఫైట్ చేసి విజయవంతంగా పరీక్షించింది. ఎక్కడ అంటే కనుక రాజస్థాన్లోని పోఖ్రాన్లో. రాజస్థాను, పోఖ్రాన్ అంటే మనకు చరిత్రలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాంతం. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మొట్టమొదటిసారిగా అణుపరీక్షలు చేసిన ప్రాంతం 1974 అణుపరీక్షలు. 1974లో మొట్టమొదటిసారిగా మన దేశంలో అణుపరీక్షలు న్యూక్లియర్ టెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. బుద్ధుడు నవ్వాడు పేరుతో. మళ్ళీ తర్వాత భారతీయ జనతా పార్టీకి చెందిన మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి కూడా అణుపరీక్షలు చేయిస్తాడు మనకు. ఈ అణుపరీక్షలు బుద్ధుడు మళ్ళీ నవ్వాడు పేరుతో అటల్ బిహారీ వాజ్పేయి కూడా చేయిస్తాడు 1998లో. గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఇయర్స్ అనమాట. ఓకేనా? రైట్. అది రాజస్థాన్ పోఖ్రాన్ అంటే అదే గుర్తుకొస్తుంది మనకు ఆల్మోస్ట్ ఎక్కడైనా కూడా. ఈరోజు రాజస్థాన్ పోఖ్రాన్ నుంచి ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ అనేటువంటి నాన్ గవర్నమెంట్ అంటే ప్రైవేట్ కంపెనీ అనమాట. గవర్నమెంట్ కంపెనీ కాదు, ప్రైవేట్ కంపెనీ పినాక రాకెట్ ప్రయోగాన్ని ప్రయోగించడం జరిగింది. ఓకేనా? విజయవంతంగా అది పరీక్షించడం జరిగిందనమాట. ఇది మొట్టమొదటి ప్రైవేట్ కంపెనీ యొక్క రాకెట్ ప్రయోగం మన భారతదేశంలో. కంపెనీ పేరేంటి? గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా? రైట్. గుర్తుపెట్టుకోవాలి ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ అనమాట. ప్రయోగం పేరు పినాక, రాకెట్ పేరు ఏంటంటే పినాక. అదేవిధంగా ప్రైవేట్ కంపెనీ గురించి 3 విమానాశ్రయాలు ప్రైవేట్ పరం చేశాయి. 3 విమానాశ్రయాలు. ఒకటి గౌహతి, టైం లేదు, కొద్దిగా ఎక్కువ అంశాలు ఉన్నాయి, స్పీడ్గా చెప్తున్నా. గౌహతి, తిరువనంతపురం, అదేవిధంగా మరొకటి సూరత్. 3 విమానాశ్రయాలను ప్రైవేటు వారికి అప్పచెప్పడం జరిగింది మన భారతదేశ ప్రభుత్వం. గుర్తుపెట్టుకోవాలి. ఎవరు విమానయాన మంత్రి? హర్దీప్ సింగ్ పూరి. ప్రజెంట్ మన భారతదేశ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఎవరంటే కనుక హర్దీప్ సింగ్ పూరి. ఓకేనా? ఈ హర్దీప్ సింగ్ పూరి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, 3 విమానాశ్రయాలు అంటే మన భారతదేశానికి సంబంధించిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా పూర్తి నష్టాల బాటలో ఉంది. ఆ నష్టాల బాటల నుంచి రికవర్ కావాలంటే కొన్నిటిని ప్రైవేట్ పరం చేయాలా ఖచ్చితంగా. 50 సంవత్సరాల లీజుకి ఇది. 50 సంవత్సరాలు రానున్న 50 ఏళ్ల కాలానికి లీజుకి ఇవ్వడం జరిగిందనమాట. ఒకటి గౌహతి అస్సాంలో ఉంది,
తిరువనంతపురం కేరళలో ఉంది, సూరత్ గుజరాత్లో ఉంది. గౌహతి అస్సాము, తిరువనంతపురం కేరళ, సూరత్ గుజరాత్ అనమాట. ఈ 3 విమానాశ్రయాలను ఏ ప్రైవేట్ కంపెనీ అంటే అదానీ గ్రూప్. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉంటుంది. ఇది ప్రైవేట్ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ అదానీ గ్రూప్. గౌతమ్ అదానీ ప్రారంభించాడు దాన్ని. గౌతమ్ అదానీ ఇప్పుడు కూడా దాన్నే నడుపుతున్నాడు, ఆయనే చైర్మన్గా. గౌతమ్ అదానీ ప్రారంభించాడు. ఇప్పుడు చైర్మన్ ఎవరంటే గౌతమ్ అదానీ. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉంటుంది ఈ ప్రైవేట్ సంస్థ, మల్టీనేషనల్ కంపెనీ అనమాట అదానీ గ్రూపు. వీళ్ళు ఈ 3 విమానాశ్రయాలను కొనుగోలు చేయడం జరిగింది, ప్రైవేట్ కంపెనీ అనమాట. గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ అది కూడా. ఇటీవల మనం చెప్పాం చాహర్ కమిటీ అని. దేనికోసం వేయబడిన కమిటీ చాహర్ కమిటీ? కేరళలోని కోజికోడ్లో ఒక విమాన దుర్ఘటన. ఏంటి ఆ దుర్ఘటన? విపరీతమైనటువంటి వర్షం పడుతున్నప్పుడు ల్యాండ్ అయిందన్నమాట కిందికి కోజికోడ్ విమానాశ్రయంలో. అక్కడ అది తప్పి పక్కన ఉన్న లోయలో పడిపోయి విమానం 2 ముక్కలై చాలామంది చనిపోయారు. ఖచ్చితంగా ఇట్లాంటివి జరిగినప్పుడు దానిపైన దర్యాప్తు చేయాలి. దర్యాప్తు చేయడంలో కీలకంగా మనకు ఏం ఉపయోగపడుతుందంటే కనుక విమానం యొక్క తోక భాగంలో ఉంటుందన్నమాట బ్లాక్ బాక్స్ అనేటువంటి పరికరం, అది ఉపయోగపడుతుంది. చాహర్ కమిటీ వేశారు దర్యాప్తు కొరకు. కోజికోడ్ విమానాశ్రయంలో జరిగినటువంటి విమాన దుర్ఘటనకు దర్యాప్తు కమిటీ ఏదంటే కనుక చాహర్ కమిటీ. చాహర్ అనేటువంటి వ్యక్తి అధ్యక్షుడు, 5 మంది సభ్యులతో వేశారు దాన్ని. వాళ్ళు ఏం చేశారు, ఈరోజు బ్లాక్ బాక్స్ను పరిశీలిస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ బ్లాక్ బాక్స్ గురించి మనకి ఎగ్జామ్లో రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. చూడండి, బ్లాక్ బాక్స్ ఎక్కడ ఉంటుందంటే విమానాలలో ఉంటుంది. విమానాలలో ఎక్కడ అమరుస్తారో అని అడుగుతారు. విమానం పక్క భాగాలలోన, కాక్పిట్ ప్రాంతంలోన, తోక భాగంలోన ఇట్లా అడుగుతారు. తోక భాగంలో ఉంచబడుతుందన్నమాట. దేనికోసం ఉపయోగపడుతుంది? విమానంలో జరిగిన సమాచారాన్ని నిక్షిప్తం చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి విషయాన్ని కూడా అది స్టోరేజ్ చేస్తుందన్నమాట. నిక్షిప్తం చేసేటువంటి పరికరం బ్లాక్ బాక్స్. బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది అంటాడు ఎగ్జామ్లలో. కింద బ్లాక్ ఉంటుంది, తెలియని వాడు బ్లాకే పెట్టేస్తాడు. కానీ బ్లాక్ బాక్స్ బ్లాక్ కలర్లో ఉండదు, ఆరెంజ్ రంగులో ఉంటుంది. ఆరెంజ్ గుర్తుకు రాకపోవచ్చు మీకు రేపు. ఆరెంజ్ ఎల్లో అట్లా అడిగితే ఆరెంజ్ గుర్తుకు రాకపోవచ్చు. BLOCK మధ్యలో ఓ అనే అక్షరం ఉంది. ఓ అంటే ఆరెంజ్ అని గుర్తుపెట్టుకోండి, ఆరెంజ్. ఓకేనా, రైట్. ఇక బ్లాక్ బాక్స్ సృష్టికర్త, దీని ఇన్వెంటర్ ఎవరు తయారు చేశారు దీన్ని అంటే డేవిడ్ వారన్. బ్లాక్ బాక్స్ ఇన్వెంటర్ ఎవరంటే డేవిడ్ వారన్, గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు బ్లాక్ బాక్స్ని ఈరోజు ఏం చేశారంటే దర్యాప్తులో భాగంగా దాన్ని తీసి చూస్తున్నారనమాట. చూడండి, కాక్పీట్ నుంచి మొదలవుతుంది దాని సమాచారం మొత్తం అంత వైర్లతో తోక భాగం వరకు మొత్తం ఉంటుందన్నమాట. బ్లాక్ బాక్స్ వరకు ఉంటుంది. కాక్పీట్ అంటే ఏంటి? విమానం యొక్క ముందు భాగం. అక్కడ పైలట్ ఉంటాడనమాట. ఓకేనా, మనకు పైలట్ నడుపుతూ ఉంటాడు కదా, ఆ పైలట్ కూర్చునేటువంటి భాగం అంతా కూడా కాక్పీట్ అంటారనమాట. అక్కడ నుంచి మనకు మొత్తం ఏం జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది అక్కడ బ్లాక్ బాక్స్కి అనమాట. ఓకేనా, ఇది బ్లాక్ బాక్స్ ఆరెంజ్ రంగులో ఉంటుంది. డేవిడ్ వారెన్ కనిపెట్టాడు అనమాట. విమానాల తోక భాగంలో అది ఉంటుంది, సమాచారాన్ని నిక్షిప్తం చేస్తుంది. ఇది ఈరోజు బ్లాక్ బాక్స్ గురించి, చాహర్ కమిటీ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సరే, నీతి ఆయోగ్. నెక్స్ట్ అంశం నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఒక అంశాన్ని వెల్లడించింది ఈరోజు. భారతదేశం పేదరిక సూచీని చేయాలని నిర్ణయించిందని. పేదరిక సూచి, బిలో పావర్టీ లైన్ అంటాం కదా, ఎవరైతే పేదరికంగా ఉంటారో వాళ్ళందరినీ ఒక నివేదికను రూపొందించాలని నిర్ణయించింది. ఇంతవరకు మనకు పేదరిక సూచీలు లేవు మన భారతదేశంలో. ప్రపంచవ్యాప్తంగా గొప్ప సంస్థ పేదరిక సూచిని ప్రకటించే సంస్థ UNDP, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది. 1965లో ఏర్పడింది, న్యూయార్క్లో ఉంటుంది. అచీవ్ స్టీనర్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు ఇప్పుడు చైర్మన్గా. అచీవ్ స్టీనర్ అనేటువంటి పర్సన్ ఉన్నాడు, గుర్తుపెట్టుకోవాలి. UNDP అంటేనే గొప్పగా పేదరిక సూచిని ప్రతి సంవత్సరం మనకు ప్రకటిస్తుందన్నమాట. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1965లో ఏర్పాటైంది, న్యూయార్క్లో ఉంది. అచీవ్ స్టీనర్ దీనికి చైర్మన్, గుర్తుపెట్టుకోవాలా. ఏదైనా కొత్త వచ్చినప్పుడు ఐక్యరాజ్య సమితికి సంబంధించి చాలా మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సరే, నీతి ఆయోగ్ వెల్లడించిన అంశం ఏంటి అంటే పేదరిక సూచిని భారతదేశం ఇక నుంచి చేయడానికి నిర్ణయించింది. పేదరిక సూచి ఇక నుంచి మనకు పేదరికంపై వేయబడిన కమిటీలు అయితే ఉన్నాయి. సురేష్ టెండూల్కర్ కమిటీ, కస్తూరి రంగరాజన్ కమిటీ, ఇవన్నీ కూడా పేదరికం పైన వేయబడినటువంటి కమిటీలు. సురేష్ టెండూల్కర్ కమిటీ పేదరికం పైన వేయబడిన కమిటీనే, కస్తూరి రంగరాజన్ కమిటీ పేదరికం పైన వేయబడిన కమిటీలే. పేదరిక సూచీలు భారతదేశంలో ఇక నుంచి నీతి ఆయోగ్ తరపున చేయబోతున్నాయంట.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. రోజు చెప్తూనే ఉన్నాం నీతి ఆయోగ్లో, నీతి అనగా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. 2015లో ఏర్పడింది. 2015 ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. దీని చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటారు. మొట్టమొదటి చైర్మన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రస్తుత చైర్మన్ దీనికి ఎవరు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. వైస్ చైర్మన్గా ఎవరున్నారు ప్రజెంట్ అంటే రాజీవ్ కుమార్. సిఇఓగా ఎవరున్నారంటే అమితాబ్ కాంత్. సిఇఓగా అమితాబ్ కాంత్. అది గుర్తుపెట్టుకోవాలా. ఇది నీతి ఆయోగ్ గురించి కూడా కొద్దిగా నేర్చుకోవాలా. ప్రణాళికా సంఘం స్థానంలో వచ్చింది. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, గుర్తుపెట్టుకోవాలా. రాజ్యాంగబద్ధ సంస్థ అయితే కాదు నీతి ఆయోగ్ అనేది. క్యాబినెట్ నిర్ణయంతో ఏర్పడినటువంటి సంస్థ మాత్రమే. రేపు కాంగ్రెస్ వాళ్ళు వస్తే మళ్ళీ దీన్ని తీసేయచ్చు. కాంగ్రెస్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ప్రణాళికా సంఘాన్ని భారతీయ జనతా పార్టీలో వచ్చి వాళ్ళు తీసేసినారు. రేపు భారతీయ జనతా పార్టీ ప్రారంభించిన నీతి ఆయోగ్ను తీసేయచ్చు రేపు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, గుర్తుపెట్టుకోవాలి. క్రింది మన రాజ్యాంగబద్ధ సంస్థ కానిది ఏది అని రాజ్యాంగబద్ధ సంస్థలు కొన్ని ఇచ్చి ఇది ఒకటి ఇస్తాడు. ఆప్షన్స్లో అడుగుతున్నాడు కూడా ఇది నీతి ఆయోగ్ను. ఓకేనా, రైట్, గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక అంశం, మరొక అంశం వినోద్ కుమార్ యాదవ్. ఎవరు ఈ వినోద్ కుమార్ యాదవ్? అమితాబ్ కాంత్. ఎవరు ఈ అమితాబ్ కాంత్? ఆల్రెడీ అమితాబ్ కాంత్ విన్నాం ఎవరు అమితాబ్ కాంత్ అని. రైల్వే బోర్డు ఒకటి ఉంటుంది మనకు. ఈ రైల్వే బోర్డు చైర్మన్గా వినోద్ కుమార్ యాదవ్ ఉన్నాడు. రైల్వే బోర్డు చైర్మన్గా. నీతి ఆయోగ్ సీఈఓగా అమితాబ్ కాంత్ ఉన్నాడు. వికే యాదవ్ ఏం చేశాడంటే ఇటీవల ఒక ప్రకటన చేశాడు. రైళ్లకు సంబంధించి ఎటువంటి ప్రమాదాలు జరగలేదు, ఎవరు చనిపోలేదు ఈ సంవత్సరము అన్నాడు. అది వాస్తవం అంటే కాదు, తప్పుడు నిర్ణయాలు అన్నమాట. తప్పుడు మాటలు అవన్నీ కూడా. ఒక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు గొప్ప గొప్ప పనులు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్న విషయాలను వెల్లడించాలా. వాటిని జరగకుండా రానున్నటువంటి కాలంలో చర్యలు తీసుకోవాలి. అది చేయాల్సింది ప్రభుత్వం పరంగా ఎవరైనా ఉన్నా, ఏదైనా గొప్ప గొప్ప హోదాల్లో ఉన్నా చేయాల్సింది అదే. తప్పుడు విషయాలు ఏవైనా జరిగి ఉంటే వాటిని ఒప్పుకోవాలా. వాటిని జరగకుండా రేపు రాను రోజుల్లో చర్యలు తీసుకోవాలా. ప్రమాదాలు జరగలేదు అంటే మన కళ్ళ ముందని ఈ మధ్యలో చాలా జరిగాయి. ఇంకా ప్రజలు ఏం తిక్కోళ్ళు కాదు కదా, ఒక ప్రమాదం కూడా జరిగి ఒకరు కూడా చనిపోలేదంటే ఓకేనా, వెంటనే ఆయన్ను ద్వేషించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏకంగా నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ఏమన్నాడంటే దీన్ని ఏం చేసినాడు, వ్యతిరేకించాడు. అదే మాటను మనం అనుకున్నట్టుగానే ఆయన కూడా అదే చెప్పాడు అనమాట. ఎన్నో ఘటనలు జరిగాయి, ఎన్నో ప్రమాదాలు జరిగాయి, చనిపోకపోవడం ఏంటి అని ఆయన కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ఎవరు? నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్. దీని పరంగా రైల్వే మంత్రిత్వ శాఖ ఏం చేసిందంటే కనుక వెంటనే వీళ్ళిద్దరి మాటలకు గాను అది ఒక డేటా ప్రకటించింది అనమాట. రైల్వే మంత్రిత్వ శాఖ వేరు, రైల్వే బోర్డు వేరు. రైల్వే మంత్రిత్వ శాఖ ఓకేనా, ఎవరు మంత్రి ఇప్పుడు? పీయూష్ గోయల్. ఓకేనా, ఆ డేటా ప్రకారం గత 3 సంవత్సరాల కాలంలో 20,000 మంది నుంచి 30,000 మంది పలు కారణాల వల్ల చనిపోయినారు రైల్వేలో అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. 20,000 మంది నుంచి 30,000 మంది వరకు 20,000 మంది నుంచి 30,000 మంది వరకు గత 3 సంవత్సరాల కాలం నుంచి చనిపోయారని చెప్పి చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. పలు కారణాలు, ఒక రైలు మరొక రైలును ఢీకొనడం, అదే రైలు పోతూ ఉంటే కొంతమంది పట్టాలు దాటడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కూడా అట్లా చనిపోతారు చాలామంది. ఇటీవల మనం చూస్తే 1.5 సంవత్సరం ముందు ఉత్సవాల్లో భాగంగా వెళ్తూ ఉండగా ఒక రైలు వచ్చి చాలామందిని ఢీకొనడము, అట్లాంటివన్నీ మనం చూసామన్నమాట. ఓకేనా, అదే రైళ్ళల్లో కొంతమంది ఏదైనా డోర్ దగ్గరనే కూర్చోమంటారు అనమాట. వాళ్ళకు కూడా ఏదైనా తగిలి మధ్యలో వచ్చేటి ఏమైనా తగిలి కింద పడిపోవడం, రకరకాల కారణాల వల్ల 20,000 మంది నుంచి 30,000 మందికి చనిపోయినారంట గత 3 సంవత్సరాల కాలం నుంచి. ఆ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈరోజు మరొక అంశం ఏంటంటే కనుక ఎన్సీఈఆర్టీ వెల్లడించినటువంటి అంశం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నేషనల్ కౌన్సిల్, జాతీయ మండలి. ఎడ్యుకేషన్ రీసెర్చ్, విద్య పైన అధ్యయనం చేయడం. రీసెర్చ్ అంటే అధ్యయనం, ఎడ్యుకేషన్ ట్రైనింగ్. మన భారతదేశానికి సంబంధించి విద్య పైన అధ్యయనం చేసేటువంటి సంస్థల్లో చాలా మెయిన్ సంస్థ ఎన్సీఈఆర్టీ. విద్య ఇప్పుడున్నటువంటి రోజుల్లో మనకు విద్యా ప్రమాణాలు మారుతూ ఉన్నాయి. రోజుకు మారుతున్నటువంటి పరిస్థితుల కారణం చేత విద్యలో కూడా మనం అనేక మార్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి నూతన జాతీయ విద్యా విధానాన్ని కూడా చేసుకోవడం జరిగింది. మనకు తెలుసు నూతన జాతీయ విద్యా విధానం. దానిలో భాగంగా ఇటీవల మనం చూస్తే కనుక నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కూడా ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. అన్ని పరీక్షలకు ప్రవేశ పరీక్ష ఒకటే ఉండే విధంగా ప్రిలిమ్స్ పరీక్షను. ఓకేనా, దానికోసం ఎన్ఆర్ఏ ఏర్పాటు, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా విద్యా పరంగా రోజుకు మారుతున్నటువంటి పరిస్థితుల రీత్యా మనం ఖచ్చితంగా ఆ ప్రమాణాల రీత్యా మార్చుకోవాల్సిన పరిస్థితి. సరే, ఎన్సీఈఆర్టీ ఏం చెప్తుంది? భారతదేశంలో ప్రజెంట్ అంతా కూడా కోవిడ్-19 ప్రభావం మనకు తెలుసు.
కోవిడ్-19 ప్రభావం వల్ల విద్యా సంస్థలన్నీ కూడా లాక్డౌన్లోనే ఉండిపోయాయి. అన్ని రంగాలు కూడా లాక్డౌన్ నుంచి బయటకు వచ్చేసాయి, కానీ విద్యా సంస్థలు మాత్రం లాక్డౌన్లోనే ఉండిపోయాయి. స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, యూనివర్సిటీలు కానీ ఏవి కూడా అన్నీ లాక్డౌన్లోనే ఉన్నాయి. అంతా ఏం నడుస్తూ ఉంది ఇప్పుడు? ఆన్లైన్ 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 అందరికీ చేరువ అవుతుందా అంటే కావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంటర్నెట్ సమస్య మనకు చాలా ఎక్కువ, మనకు తెలుసు. నెట్ సరిగ్గా అందదు. కొండ ప్రాంతాల్లో అయితే కొన్ని చోట్ల అసలు నెట్టే ఉండదు, సెల్ ఫోన్లే పనిచేయవు. అట్లాంటి పరిస్థితి అనమాట. ఈరోజు ఎన్సీఆర్టీ ఏం చెప్పిందంటే కనుక భారతదేశంలో ఆన్లైన్ విద్యను నోచుకున్నటువంటి విద్యార్థి 27%. ఆన్లైన్ విద్యను నోచుకొని వాళ్ళు ఎంతమంది అంటే కనుక 27% మంది ఉండాలని ఎన్సీఆర్టీ వాళ్ళు వెల్లడించడం జరిగింది. గొప్ప సంస్థ ఇది. 1961లో ఏర్పడింది. అవసరం లేదు సంవత్సరాలు, పెద్ద ఇయర్స్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. దాని అబ్రివేషన్ ఇంపార్టెంట్, అది ఏం పని చేస్తుంది ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. ఎన్సీఆర్టీ న్యూఢిల్లీలో ఉంటుందన్నమాట. 1961లో ఏర్పడింది. ఆన్లైన్ విద్యకు భారతదేశంలోని 27% విద్యార్థులు నోచుకోవడం లేదు. ఇది ఎన్సీఆర్టీ వెల్లడించినటువంటి అంశం. నెక్స్ట్, నేషనల్ క్యాన్సర్ రిజిస్టరీ, గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ క్యాన్సర్ రిజిస్టరీ ప్రోగ్రామ్ 2020. ఇది కూడా క్యాన్సర్కి సంబంధించి ఒక నివేదిక. భారతదేశానికి సంబంధించి ప్రజెంట్ 13.9 లక్షల మంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారంట. 2025 కల్లా మరింత పెరగనుంది అనమాట. ఆ సంఖ్య ఎంతకు పెరగనుంది అనేది ఇక్కడ చెప్తుందంటే కనుక అంచనా అనమాట. 15.7 లక్షల మంది పెరగనున్నారు. 13.9 లక్షల మంది ఉన్న ప్రజెంట్ పేషెంట్లు 15.7 లక్షలకు చేరుకుంటారు 2025 నాటికి. అది మరింత పెరుగుతుంది అని ఈరోజు ఒక నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ 2020లో ఒక నివేదిక ఇవ్వడం జరిగింది దీని ద్వారా. అంతేకాదు పొగాకు బారిన పడి క్యాన్సర్ 27% మందికి వస్తుందంట. కేవలం పొగాకు వాడకం వల్లనే 27% మందికి క్యాన్సర్ వస్తూ ఉందంట. అది కూడా చెప్పడం జరిగింది, గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఈ 2025 నాటికి 15.7 లక్షలు, 2025 నాటికి 13.9 నుంచి 15.7కు పెరుగుతుందంట. ఓకేనా? చూడండి ఎట్లా ఒక క్యాన్సర్ గురించి వచ్చింది కాబట్టి ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరం క్యాన్సర్ దినోత్సవం ఫిబ్రవరి 4 చేస్తారు. ఫిబ్రవరి 4 యుఎన్ఓ కాదు, WHO వాళ్ళు, WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం క్యాన్సర్ దినోత్సవాన్ని చేస్తుంది. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే కనుక ఫిబ్రవరి 4, ఆగస్టు నెలలో కాదు, ఫిబ్రవరి 4 గుర్తుపెట్టుకోవాలి. క్యాన్సర్ డే వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే ఫిబ్రవరి 4 WHO వాళ్ళు చేస్తారు. ఐ విల్ థీమ్ అనమాట. 2020కి సంబంధించి ఐ విల్, నేను చేస్తాను, నేను చేస్తాను అనేది అర్థం అనమాట. ఓకేనా? క్యాన్సర్ అధ్యయన శాస్త్రం ఏది అంటాడు. చాలాసార్లు ప్రీవియస్ బిట్లు కోకొల్లలు. అంకాలజీ. వైరస్ వల్ల వస్తుంది క్యాన్సర్, అంకోవైరస్ గుర్తుపెట్టుకోవాలి. ఏ అవయవానికి వస్తుంది? ఏ అవయవానికైనా రావచ్చు. మోస్ట్ డేంజర్ బ్లడ్ క్యాన్సర్ లుకేమియా అంటారు. తెల్ల రక్త కణాలు ఎక్కువైతే వచ్చే వ్యాధి లుకేమియా. తెల్ల రక్త కణాలు ఎక్కువైతే వచ్చే వ్యాధి బ్లడ్ క్యాన్సర్, లుకేమియా. కండరాలకు వచ్చే క్యాన్సర్ ఏది? సార్కోమా. మెలనోసైట్ కణాలు చర్మంలో ఉంటాయి, మెలనోమా, సార్కోమా, లుకేమియా. లుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్, తెల్ల రక్త కణాలు. సార్కోమా కండరాలు, మెలనోమా చర్మం, మెలనోసైట్. ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి క్యాన్సర్. మన భారతదేశంలో ఎక్కువగా ఏ క్యాన్సర్? నోటి క్యాన్సర్ ఎక్కువ అనమాట అందరికీ. స్త్రీలకైతే గర్భాశయ క్యాన్సర్. స్త్రీలకు ఎక్కువగా వచ్చే క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్. అదే పురుషులకు ఎక్కువ అయితే కనుక నోటి క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. పొగాకు వాడకం ఎక్కువ కదా, కాబట్టి ఆ క్యాన్సర్లే మనకు వస్తాయి. సరే, ఇది క్యాన్సర్ పైన కొన్ని సైంటిఫిక్గా సైన్స్లో ఉంటాయి. ఇవన్నీ అవి క్యాన్సర్ గురించి చూస్తే మీకు నీట్గా అర్థం అవుతాయి. పుస్తకాలు తీసి తెరిచి చూడండి. ఏదైనా వచ్చినప్పుడు ఒక వ్యాధి ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే మీరు నేర్చుకోవచ్చు అక్కడ. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశం నాయి ఉడాన్ పథకం. నాయి ఉడాన్ పథకం మోస్ట్ ఇంపార్టెంట్. నాయి ఉడాన్ స్కీమ్. దేనికోసం నాయి ఉడాన్ స్కీమ్ అంటే కనుక మైనారిటీలకు, సింపుల్గా అడుగుతారు కేంద్ర ప్రభుత్వ పథకాలంటే మెయిన్గా దాని ఉద్దేశాలే ఉంటాయి, సంవత్సరాలు కూడా పెద్దగా పోడు. ఓకేనా? నాయి ఉడాన్ పథకం దేనికి సంబంధించి అంటే మైనారిటీలు. ఎవరు మైనారిటీలు అంటే భారతదేశంలో అధిక సంఖ్య ఉన్న వాళ్ళు మైనారిటీలు కాదు. అధిక సంఖ్య అంటే హిందువులు. అల్పసంఖ్యాక వర్గాలు ఎక్కడి నుంచి మొదలుకొని ఫస్ట్ అల్పసంఖ్యాక వర్గాలలో, అల్ప అంటే తక్కువ, అల్పసంఖ్యాక వర్గాలు అత్యధికంగా ఉన్నవాళ్ళు ముస్లింలు.
ముస్లింల తర్వాత క్రిస్టియన్లు, క్రిస్టియన్ల తర్వాత సిక్కులు, సిక్కుల తర్వాత బౌద్ధులు, బౌద్ధుల తర్వాత జైనులు, జైనుల తర్వాత పార్సీ. వీళ్ళంతా మైనారిటీలే అనమాట. చాలామంది మైనారిటీలు అంటే ముస్లింలే అనుకుంటారు. మైనారిటీలు అంటే ముస్లింలు ఒక్కరే కాదు, ముస్లిములు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీ మతస్థులు, వీళ్ళే మైనారిటీలు అంటే. ఎవరు లేరు మైనారిటీలు. మళ్ళీ హిందువులు కాకుండా మిగతా ఆరు మతాల వాళ్ళను గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈ మైనారిటీలు వాళ్ళు ఉద్యోగాలు సాధించాలి. ఇప్పుడు యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇప్పుడంటే ఏమీ లే, ప్రిలిమ్స్కి సంబంధించి అన్నీ ఒకేదాని కిందకే వచ్చాయి. ఎన్ఆర్ఏ, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ, జాతీయ నియామక సంస్థ అనేది ఒకటి ఏర్పాటు అవుతుంది. అన్నిటికీ కామన్ టెస్ట్ అనమాట. ఉమ్మడి ప్రవేశ పరీక్ష, అన్నిటికీ ఒకటే టెస్ట్ ఉంటుంది, ప్రిలిమ్స్ పరీక్ష. ఓకేనా, రైట్. ఈ ప్రిలిమ్స్ పరీక్ష క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఉంటుంది, మనకు తెలుసు. ఆ మెయిన్స్కు ప్రోత్సాహం ఇస్తుందన్నమాట ఈ పథకం. ఎవరైతే ఉద్యోగాలు సాధించాలనుకుంటున్నారో, ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయినారో, యూపీఎస్సీ, ఎస్ఎస్సి ఉంటుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంక్స్ ఉంటాయి, గొప్ప గొప్ప బ్యాంక్స్ పరీక్షలు, వాళ్ళందరూ కూడా ప్రిలిమ్స్ సాధించిన తర్వాత మెయిన్స్ సాధించాలనుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ప్రోత్సాహం ఇస్తుంది అనమాట. ప్రోత్సాహం, ఆర్థిక సహాయం అనమాట, డబ్బు పరంగా సహాయం చేస్తుంది అనమాట. ఖర్చులు ఉంటాయి కదా, తర్వాత రూమ్లలో ఉండి వండుకొని చదువుకోవాలి. ఇళ్ళల్లో ఉంటే సాధ్యం కాదు ఉద్యోగాలు కొట్టడం. ఇళ్ళను దూరంగా పెట్టేయాలి. 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇళ్ళకు అసలుకు అమ్మ, నాన్న, చెల్లి, అక్క ఎవరు గుర్తు రాకూడదు. ఏదో ఎప్పుడో పోవాలా, చూడాలి, రావాలి. పెద్ద సమస్యలు ఉంటే వాళ్ళని పోయి వాళ్ళ పరంగా మనం ఆదుకోవాలి. సమస్యలు లేనప్పుడు ఎందుకు వాళ్ళ దగ్గరికి పోవడం? వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడే కదా మనం పోవాల్సింది. సమస్య లేకపోయినా మనం పోయి సమస్యగా మారకూడదు వాళ్ళకి. ఓకేనా, సరే. ఇది నాయి ఉడాన్ పథకం, మైనారిటీలకు కేంద్ర ప్రభుత్వం. ఎవరు? మైనారిటీ మంత్రిత్వ శాఖ ఉంటుంది, వాళ్ళ ద్వారా అందుతుంది అన్నమాట మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా. మైనారిటీ మంత్రిత్వ శాఖ. ఎవరు మైనారిటీ మినిస్టర్? అబ్బాస్ నఖ్వీ. ప్రజెంట్ మైనారిటీ మినిస్టర్ ఎవరు అంటారు? అబ్బాస్ నఖ్వీ. ముస్లిం, ఆల్మోస్ట్ ముస్లింలనే పెడతారు. మన రాష్ట్ర మంత్రిగా ఎవరున్నారంటే కనుక అంజాద్ బాషా ఉన్నాడు. అంజాద్ బాషా. కేంద్రానికి సంబంధించి మినిస్టర్ అబ్బాస్ నఖ్వీ. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం, రాష్ట్ర ప్రభుత్వంది కాదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అయితే అంజాద్ బాషా ఉన్నాడు. రైట్, ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ లేబర్ బ్యూరో. ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి అంశం లేబర్ బ్యూరో. అంటే లేబర్ మినిస్టరీ ఒక కొత్త లోగోను తయారు చేసింది. లేబర్ మినిస్టరీ, కార్మిక మంత్రిత్వ శాఖ ఒక కొత్త లోగోను తయారు చేసిందంట. ఆ లోగోలో 3 పదాలు ఉన్నాయి, మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. కొత్త లోగో ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అంటారు? ఖచ్చితత్వం అనేటువంటి పదం. ఖచ్చితత్వం. అదేవిధంగా విశ్వసనీయత అనేటువంటి పదం కూడా ఉందంట. విశ్వసనీయత. చెల్లుబాటు అనేటువంటి పదం కూడా ఉందంట. చెల్లుబాటు అంటే తెలుగులో ఉండవు, మీరు ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయాలి. లేబర్ బ్యూరో న్యూ లోగో అని కొట్టండి. ఇమేజ్ చూడండి, ఇమేజ్ ఉంటుంది. ఇమేజ్ను టచ్ చేస్తే ఆ 3 పదాలు ఇంగ్లీష్లో ఉంటాయి. నేను తెలుగులో దీన్ని చెప్తున్నా. ఖచ్చితత్వము, విశ్వసనీయత, చెల్లుబాటు అనేటువంటి పదాలతో కొత్త లోగో తయారైందనమాట. లేబర్ బ్యూరో లోగో గుర్తుపెట్టుకోవాలి. లేబర్ మినిస్టరీ సంతోష్ కుమార్ గంగ్వార్ దీన్ని ప్రారంభించడం జరిగింది. సంతోష్ కుమార్ గంగ్వార్. సరే, ఇంగ్లీష్లో కూడా చూద్దాం ఆ పదాలు. అక్యురసీ, ఖచ్చితత్వం అంటే అక్యురసీ. ఓకేనా. అదేవిధంగా విశ్వసనీయతని ఏమంటారు ఇంగ్లీష్లో? రిలయబిలిటీ అంటారు. చెల్లుబాటుని ఏమంటారు? వ్యాలిడిటీ అంటారు. వ్యాలిడిటీ అని పిలుస్తారు. ఇది మనకు లేబర్ బ్యూరోకు సంబంధించిన అంశం. ఇక నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు విషయాల్లో చాలా 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 ఇంపార్టెంట్ ఏంటి? స్వచ్ఛ ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి రిపోర్ట్ ఇది. సర్వేక్షణ. స్వచ్ఛ భారత్కు సంబంధించి నగరాల జాబితాను ప్రతి సంవత్సరం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడిస్తుంది. వెల్లడిస్తుందన్నమాట. ఎవరైనా పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ? హర్దీప్ సింగ్ పురినే. విమానయాన మంత్రి ఆయనే, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆయనే, గృహ నిర్మాణం కూడా ఆయనే. ఓకేనా, రైట్. స్వచ్ఛ సర్వేక్షణ పేరుతో 2020కి సంబంధించి స్వచ్ఛ భారత్ నగరాలు ఏవి బాగా పనిచేశాయి అనేది ఒక లిస్టు. మనం ఖచ్చితంగా 1st, 2nd, 3rd. మన రాష్ట్రం 4th ప్లేస్లో కూడా నిలిచింది. మన రాష్ట్రంలోని నగరం
ఫస్ట్ నగరం ఏంటి? ఇండోర్. మోస్ట్ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. మధ్యప్రదేశ్లో ఇండోర్ ఉంటుంది. ఇది మధ్యప్రదేశ్ ఇండోర్. రెండవ నగరం ఏది నిలిచిందంటే సూరత్. గుజరాత్లో సూరత్ ఉంది, వజ్రాల నగరం అంటారు, వజ్రాల నగరం అది. మూడవ స్థానంలో ముంబై, నవీ ముంబై మహారాష్ట్రలో ఉంటుంది. ఓకేనా. నాలుగవ స్థానంలో విజయవాడ ఉంది, మన రాష్ట్ర విజయవాడ 4వ స్థానంలో ఉంది. టాప్ 10లో మన రాష్ట్రంలోని 3 నగరాలు ఉన్నాయి. 4వ స్థానంలో ఆల్రెడీ చెప్పిన విజయవాడ. 6వ స్థానంలో ఏది ఉంది అంటే తిరుపతి ఉంది. 9వ స్థానంలో ఏముందంటే విశాఖపట్నం ఉంది. 4 విజయవాడ, 6 తిరుపతి, 9 విశాఖపట్నం. ఈ 3 నగరాలు మన రాష్ట్రం నుండి నిలిచాయి ఈ సంవత్సరం. స్వచ్ఛ సర్వేక్షణ 2020. స్వచ్ఛ భారత్ మనందరికీ తెలుసు. 2014 అక్టోబర్ 2 ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ ప్రారంభించినటువంటి గొప్ప కార్యక్రమం స్వచ్ఛ భారత్. ఎందుకు ప్రారంభించారంటే గాంధీ కలలు కన్నటువంటి సమాజం స్వచ్ఛ భారత్ అనేటువంటిది. భారతదేశాన్ని క్లీన్గా ఉంచాలనేది గాంధీ కలలు కన్నటువంటి ప్రయత్నం అంట. ఆయన ప్రయత్నాన్ని నిజం చేయాలనేటువంటి ఉద్దేశం నరేంద్ర మోడీది. 2014 అక్టోబర్ 2న మహాత్మా గాంధీ పుట్టినరోజున అక్టోబర్ 2వ తారీఖున ఢిల్లీలో ఆయన సమాధి వద్ద రాజ్ఘాట్ వద్ద ఆయన స్వయంగా ప్రారంభించాడు. తర్వాత ఒక లోగోను తయారు చేయించాడు. ఆ లోగోలో మహాత్మా గాంధీ యొక్క కంటి అద్దాలు ఉంటాయి. అదే కింద ఏక్ కదం స్వచ్ఛతాకి ఓర్ అనే ఒక స్లోగన్ ఉంటుంది. ఏక్ కదం స్వచ్ఛతాకి ఓర్. ఆ 2 గుర్తుపెట్టుకోవాలి. లోగోలు ఏముంటాయంటే మహాత్మా గాంధీ అద్దాలు, ఏక్ కదం స్వచ్ఛతాకి ఓర్. భాగ్యశ్రీ అనంత్ అనేటువంటి వాళ్ళు ఆ లోగోని తయారు చేసి ఉంటారు. భాగ్యశ్రీ అనంత్ అనేటువంటి వాళ్ళు లోగోని తయారు చేస్తారు. వాళ్ళకి అవార్డులు కూడా ఇస్తారు. తర్వాత ప్రతి సంవత్సరం నగరాల జాబితాను వెల్లడిస్తుంది స్వచ్ఛ సర్వేక్షణ పేరుతో. 2020కి సంబంధించి ఈరోజు ఏం నిలిచాయనేది మనం చూసుకోవాలా. ఛత్తీస్గఢ్ రాష్ట్రం టాప్లో నిలిచింది, ఆల్రెడీ చెప్పాము. ఛత్తీస్గఢ్ దీనిలో భాగంగా ఛత్తీస్గఢ్. మన ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉంది, తెలంగాణ 9వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 6వ స్థానం, తెలంగాణ 8వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 6, తెలంగాణ 8. ఫస్ట్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంది. హైదరాబాద్ అయితే 23వ స్థానంలో ఉంది. నగరాల పరంగా మనకైతే 3 ఉన్నాయి. తెలంగాణది ఒక్కటి కూడా లేదు నగరం. హైదరాబాద్ అయితే 23వ స్థానంలో ఉంది. ఓకేనా. ఇది స్వచ్ఛ సర్వేక్షణ 2019 అక్టోబర్ 2 5 సంవత్సరాల కాలానికి నిర్ణయించినటువంటిది స్వచ్ఛ భారత్. వాస్తవంగా దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. ఇటీవల మనం రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేశాడు నరేంద్ర మోడీ. రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రం రానున్న భావితరాలకు స్వచ్ఛ భారత్ గురించి తెలియాలా అనేటువంటి ఉద్దేశంతో ఒకటి ఏర్పాటు చేశాడనమాట. దాన్ని రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రము అంటారు. రానున్న భావితరాలు కూడా తెలుసుకోవాలి కదా స్వచ్ఛ భారత్ గురించి. ఆ ఉద్దేశంతో అవన్నీ కూడా అక్కడ ఉంచాడనమాట. అదేవిధంగా గండక్ ముక్తి భారత్ అది ఒక వారం రోజుల పాటు క్యాంపెయిన్ కూడా జరిగిందనమాట. స్వచ్ఛ భారత్ గురించి అవగాహన చేపట్టాలనే ఉద్దేశం మీద ఢిల్లీలో రాజ్ఘాట్ వద్ద ఒక వారం రోజుల పాటు క్యాంపెయిన్ కూడా జరిగింది. ఏ పేరుతో? గండక్ ముక్తి భారత్ పేరుతో. ఇటీవల రైల్వేలో మొత్తం అంతా క్లీన్గా ఉంచాలనే ఉద్దేశం మీద రైల్వే ప్రాంగణాలు, రైల్వే ట్రాకులు, రైళ్ళు అవన్నీ కూడా క్లీన్గా ఉంచాలనేటువంటి ఉద్దేశం మీద ఒక వారం రోజుల పాటు ఆగస్టు 10 నుంచి ఆగస్టు 16 వరకు వారం రోజుల పాటు ఒక కార్యక్రమం కూడా చేశారు. మనం చూసాము అవన్నీ. సరే, అవన్నీ లింక్ చేసుకోవాలి. స్వచ్ఛ భారత్ గురించి స్వచ్ఛ కార్యక్రమాలను కూడా ఒకసారి లింక్ చేసుకోవాలి. అది ఈరోజు మనకు జాతీయ అంశాలు మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో నిలిచిన వ్యక్తులు. టైం ఎక్కువ అయిపోయింది, నీట్గా చూసుకుందాం ఒక్కొక్కసారి. కీత్ క్రిస్టోఫర్ రౌలే ఏ దేశ ప్రధానమంత్రి అంటే కొత్తగా ప్రధానమంత్రి అయ్యాడు. చిన్న దేశాలైనా సరే ప్రధానమంత్రి ఎవరైనా అయితే అవన్నీ ఒక చోట లింక్ చేసుకోండి. ఓకేనా. ఏవైనా వార్తలు ఇచ్చినటువంటి దేశాలు ఉన్నా అవి కూడా లింక్ చేసుకోవాలి. సరే, కీత్ క్రిస్టోఫర్ రౌలే ఏ దేశ ప్రధానమంత్రి? టొబాగో ట్రినిడాడ్ అండ్ టొబాగో దక్షిణ అమెరికా ఖండంలో ఒక దేశం. ట్రినిడాడ్ అండ్ టొబాగో అనేది ఒక దేశం దక్షిణ అమెరికా ఖండంలో ఉంటుంది. చాలా చిన్న దేశమే. ఈ టొబాగో అనేటువంటి దేశ రాజధాని ఏదంటే పోర్ట్ ఆఫ్ స్పెయిన్. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకోండి, రాయడానికి టైం లేదు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్. కరెన్సీ వచ్చేసి డాలర్ అనమాట. టొబాగో దేశం పేరు అయితే రాస్తున్నా, టొబాగో. ట్రినిడాడ్ అండ్ టొబాగో గుర్తుపెట్టుకోవాలి. టొబాగో. ఈ టొబాగో దేశ రాజధాని వచ్చేసి పోర్ట్ ఆఫ్ స్పెయిన్, కరెన్సీ వచ్చేసి డాలరు. ఓకేనా. ఇది దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నటువంటి దేశం. దీనికి ప్రజెంట్ ప్రధానమంత్రి ఎవరయ్యారంటే కనుక కీత్ క్రిస్టోఫర్ రౌలే అయ్యాడు. ఓకేనా. పీపుల్స్ నేషనల్ మూమెంట్ అనేటువంటి పార్టీకి చెందినవాడు.
నెక్స్ట్ ఫ్రాన్సిస్కో ఒబామా. మరొక వ్యక్తి ఫ్రాన్సిస్కో ఒబామా. అష్యూ. ఫ్రాన్సిస్కో ఒబామా అష్యూ ఈరోజు మరొక దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఏ దేశ ప్రధానమంత్రి? ఈక్విటోరియల్. ఏ దేశ ప్రధానమంత్రి ఇతనంటే కనుక ఈక్విటోరియల్ గినియా అనేటువంటి దేశానికి ప్రధానమంత్రి. గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్రికా ఖండంలో ఒక దేశం ఇది ఈక్విటోరియల్ గినియా. రిపబ్లికన్ గినియా కూడా వేరే దేశం ఉంటుంది, ఇది వేరే దేశం. ఈక్విటోరియల్ గినియాకు ఇప్పుడు ప్రధానమంత్రిగా రెండవసారి అనమాట, మళ్ళీ రీఅపాయింట్మెంట్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఈక్విటోరియల్ గినియా ఏ ఖండంలో ఉంది? ఇది ఆఫ్రికా ఖండంలో ఉంది. దీని రాజధాని మలబో. కరెన్సీ ఫ్రాంక్ అంట. కరెన్సీ వచ్చేసి ఫ్రాంక్. గుర్తుపెట్టుకోవాలి, ఫ్రాంక్. ఇది మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం గినియా దేశానికి సంబంధించి. ఈ ఇద్దరు ప్రధానమంత్రులు అనమాట వార్తలు నిలిచేటువంటి వ్యక్తులు. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఒకరెవరు? క్రిస్టోఫర్ ఒబామా అష్యూ. ఇంకొకరు కీత్ క్రిస్టోఫర్ రౌలీ. రైట్. నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచేటువంటి వ్యక్తి అలెక్సీ నవల్నీ. గుర్తుపెట్టుకోవాలి. అలెక్సీ నవల్నీ ఏ దేశంలో ఉంటాడంటే రష్యా దేశానికి చెందిన వ్యక్తి. రష్యా దేశంలో ప్రతిపక్ష నేత అనమాట. గుర్తుపెట్టుకోవాలి. రష్యా దేశంలో ఎవరున్నారు? వ్లాదిమిర్ పుతిన్, దిమిత్రి మెద్వదేవ్. రష్యా అధ్యక్షుడేమో వ్లాదిమిర్ పుతిన్, రష్యా ప్రధానమంత్రి ఏమో దిమిత్రి మెద్వదేవ్. మనకు తెలుసు. మోస్ట్ పాపులర్ లీడర్స్, డైనమిక్ లీడర్స్, ప్రపంచంలో గొప్ప నేతలుగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తులు మెయిన్గా వ్లాదిమిర్ పుతిన్ అనమాట. బ్రిక్స్ ఏర్పాటు కారకుడని కూడా చెప్పారు వ్లాదిమిర్ పుతిన్. రష్యా దేశం ఇటీవల రష్యా దేశం మొట్టమొదటి దేశంగా కోవిడ్ ఓకేనా దానికి వ్యాక్సిన్ కనుగొన్న దేశంగా గుర్తింపు పొందింది మనకు తెలుసు. వాళ్ళ కుమార్తెకే మొట్టమొదటి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది మనకు తెలుసు. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ పేరు స్పుత్నిక్ వి. ఓకేనా? సరే. అటువంటి రష్యా దేశం అతని ప్రతిపక్ష నేత ఎవరంటే అలెక్సీ నవల్నీ అనమాట. ఇతను విమానంలో పోతూ ఉంటే అతనికి టీ ఇవ్వడము, ఆ టీలో విషం కలవడం జరిగింది అనమాట. విష ప్రయోగం అనమాట ఇది. గుర్తుపెట్టుకోవాలి. ఇతను ప్రమాదంలో ఉన్నాడనమాట. ఇప్పుడు కోమా స్టేజ్లో ఉన్నాడు, చనిపోయే స్టేజ్లో ఉన్నాడనమాట. ఓకేనా? ఏం ప్రయోగం జరిగిన? విష ప్రయోగం జరిగింది. టీలో విషం ఇవ్వడం జరిగిందనమాట. డాక్టర్లు వెల్లడించారు ఈ అంశాన్ని. గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈరోజు వార్తలు నిలిచినటువంటి వ్యక్తి రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ. రష్యా ఆఫ్ ది ఫ్యూచర్ అనేటువంటి పార్టీకి చెందినవాడు. ప్రతిపక్షంలో ఇతను ఏ పార్టీ అంటే రష్యా ఫ్యూచర్ అనమాట. రష్యా ఫ్యూచర్ పార్టీకి చెందినవాడు. అదే వ్లాదిమిర్ పుతిన్ ఉన్నాడు కదా, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. అతను ఏ పార్టీకి చెందినవాడు? అధికారంలో ఉన్న వ్యక్తి అంటే ఇండిపెండెంట్ పార్టీకి చెందినవాడు వ్లాదిమిర్ పుతిన్. సరే, ఈరోజు వార్తలో టెడ్రస్ అధానం, WHO చైర్మన్ టెడ్రస్ అధానం వార్తలు నిలిచాడు. టెడ్రస్ అధానం WHO చైర్మన్. WHO ఎప్పుడు ఏర్పడింది? 1948 ఏప్రిల్ 7. WHO ప్రధాన కార్యాలయం ఎక్కడ? జెనీవా, స్విట్జర్లాండ్. WHO ప్రస్తుత చైర్మన్ ఎవరు? టెడ్రస్ అధానం. గుర్తుపెట్టుకోవాలి. WHO అనగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు అంటే ఏప్రిల్ 7. టెడ్రస్ అధానం ఈరోజు వాపోయాడనమాట, ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక వ్యాక్సిన్ అన్ని దేశాలు కూడా తయారు చేసుకుంటూ ఉన్నాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో ఉన్నాయి. కొన్ని స్టేజ్ 1 పూర్తి చేసుకున్నాయి, కొన్ని స్టేజ్ 2 పూర్తి చేసుకున్నాయి. ఒక 6 నెలల్లో చాలా దేశాలు కూడా రాబోతూ ఉన్నాయి అన్నమాట వ్యాక్సిన్. అగ్రదేశాలు మెయిన్గా అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా. దాంతోపాటు ఆస్ట్రేలియా కూడా దగ్గరలో ఉంది. ఇండియా కూడా ఫస్ట్ స్టేజ్ పూర్తి చేసుకుంది. గుర్తుపెట్టుకోవాలా, ఇండియా కూడా ఫస్ట్ స్టేజ్ పూర్తి చేసుకుంది. మన భారత్ బయోటెక్ కంపెనీ వాళ్ళు వ్యాక్సిన్ కనబెట్టబోతున్నారనమాట. ఇట్లా అగ్రదేశాలను కూడా వ్యాక్సిన్లు కనిపెడుతూ ఉన్నాయన్నమాట. కానీ చిన్న దేశాలకు రేపు మొండి చేయి చూపిస్తాయి గ్యారంటీగా. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ దేశాల్లో వాళ్ళకు నయం చేసుకోవడం అందరికీ వ్యాక్సిన్లు అందజేస్తారంట. అన్ని దేశాలు కూడా ప్రకటించాయి. అమెరికా ప్రకటించింది, బ్రిటన్ ప్రకటించింది, ఆస్ట్రేలియా ప్రకటించింది. ప్రతి దేశం ఏమని ప్రకటించింది? మా దేశంలో ప్రతి ఒక్కరికి కూడా మేము ముందు వ్యాక్సిన్ ఇచ్చుకుంటాం, తర్వాత మాకు ఎవరైతే మాతో సన్నిహిత సంబంధాలు ఉంటాయో గొప్ప గొప్ప దేశాలకు మేము వ్యాక్సిన్ ఇస్తాం ముందు అని చెప్పడం జరిగిందనమాట. ఆస్ట్రేలియా దేశంలో మారిసన్ కావచ్చు, అమెరికా డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, చైనా జీ జిన్పింగ్ కావచ్చు, ఓకేనా, ఇట్లా వీళ్ళందరూ కూడా ఆ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. మనం చూస్తున్నాం రోజు కూడా. ఈరోజు ఏమంటున్నాడు ప్రపంచ ఆరోగ్య సంస్థ టెడ్రస్ అధానం? చిన్న దేశాల పరిస్థితి ఏంటి? మీ అంతకు మీరు జాతీయవాదంలో భాగంగా మీ దేశాలను మీరు బాగుపరుచుకొని అగ్రదేశాలకు మీరు సహాయం చేస్తే చిన్న దేశాల పరిస్థితి ఏంటి? UNO ఎందుకు, ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఎందుకు, ఇంకా మాకు పని ఏంటి? కాబట్టి చిన్న దేశాలను కూడా మీరు రక్షించి తీరాలి.
అవసరం ప్రతి ఒక్కరికి వస్తుంది. చిన్న దేశాలతో పెద్ద దేశాలకు అవసరం ఉంటుంది, పెద్ద దేశాలతో చిన్న దేశాలకు అవసరం ఉంటుంది. కాబట్టి అన్నింటినీ కాపాడాల్సిన బాధ్యత మంది. దీనికోసం ఒక అలయన్స్ ఏర్పాటు చేయండి. కోవిడ్-19 వ్యాక్సిన్ వస్తుంది కదా, రేపు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఒక్క దేశానికే కాకుండా అన్ని దేశాలకు, చిన్న దేశాలకు కూడా అవసరమైనటువంటి విధంగా అగ్రదేశాలన్నీ కలిసి ఒక సంస్థగా ఒక అలయన్స్ ఏర్పాటు చేసుకొని చిన్న దేశాలను కూడా రక్షించే ప్రయత్నం చేయండి అంటుందన్నమాట. ఓకేనా, WHO. ఇది టెడ్రస్ అధానం గురించి ఈరోజు విషయం. నెక్స్ట్ ప్రదీప్ చిబ్బర్ అండ్ హర్బ్సా అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఈరోజు అమెరికా దేశానికి చెందినటువంటి గొప్ప విద్యావంతులు వార్తలను ఇచ్చారు. ఎవరు? ప్రదీప్ చిబ్బరు, హర్బ్సా అనేటువంటి వాళ్ళు ఈరోజు వార్తలను ఇచ్చారు. ఏ విషయం మీద అంటే ఒక పుస్తకం రాయడంలో. ఇండియన్ టుమారో పుస్తకం పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్. పుస్తకాల లిస్టులో రాసుకోండి. రోజు ఒక పుస్తకం చెప్తూనే ఉన్నా. ఈరోజు కూడా వార్తలు ఇచ్చినటువంటి అద్భుతమైన పుస్తకం ఇండియన్ టుమారో. పుస్తకం పేరు ఇండియన్ టుమారో. కన్జర్వేషన్ విత్ ద నెక్స్ట్ జనరేషన్. కన్జర్వేషన్ విత్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ అనేటువంటిది గొప్ప పుస్తకం. రానున్నటువంటి కాలంలో గొప్ప గొప్ప యువత రాజకీయ రంగంలో రాణించాలంటే ఇది అద్భుతమైనటువంటి పుస్తకంగా చెప్తున్నారు. ఆక్స్ఫర్డ్ గొప్ప సంస్థ ఆక్స్ఫర్డ్ పబ్లిసిటీ చేస్తూ ఉంది. అమెరికా దేశానికి చెందినటువంటి గొప్ప విద్యావేత్తలైనటువంటి ప్రదీప్ చిబ్బరు మరియు హర్బ్సా రాసినటువంటి పుస్తకం పేరు మెయిన్గా ఇండియన్ టుమారో. దీనికి సంబంధించి చిన్న అక్షరాలతో ఉంటాయి అన్నమాట ఈ పుస్తకం పైన. ఓకేనా, కన్జర్వేషన్ విత్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్. నెక్స్ట్ జనరేషన్లో అయ్యేటువంటి పొలిటికల్ లీడర్స్కు బాగా ఉపయోగపడేటువంటి పుస్తకం అన్నమాట ఇది. భారతదేశంలో ఉన్నటువంటి 50 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నటువంటి గొప్ప డైనమిక్ లీడర్ల యొక్క 20 మంది ఇంటర్వ్యూలు ఈ పుస్తకంలో ఉంటాయంట. 50 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నటువంటి వయసు కలిగినటువంటి 20 మంది యొక్క గొప్ప పొలిటికల్ లీడర్స్ యొక్క ఇంటర్వ్యూ ఈ పుస్తకంలో ఉంటుందంట. వీటిని చదివితే రానున్నటువంటి కాలంలో రాజకీయ పరంగా బాగా రాణించవచ్చు అనేది ఇక్కడ ముఖ్య సందేశం.